श्री श्री निताय गौरचंद्र की जय। जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रील प्रभुपाद की जय। हरे कृष्णा। సో శ్రీకృష్ణ జన్మాష్టమి మనకు తొందరలో వస్తుంది కాబట్టి మన శ్రీకృష్ణ స్మరణం అంటే స్వామిని స్మరించుకునే విధంగా ఉండాలి. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మనకు ఆ ఒక్కరోజు కాకుండా ముందు ఒక 2-3 వారాల నుంచి కూడా ఆ భావనలో చింతనలో ఉండాలి. కాబట్టి భగవంతుడు మన కోసం ఈ లోకానికి వచ్చారు కాబట్టి మనం ఆయన లీలలు స్మరించుకునే విధంగా ఉండాలి. కాబట్టి మీ అందరికీ కూడా చాలామంది వినుంటారు, భాగవత పురాణంలో ఒక అద్భుతమైన ఘట్టం వస్తుంది, కాళీయ ఘట్టం. మీరు చాలామంది వినుంటారు కూడా. కాళీయ కృష్ణ అని అంటాం, కృష్ణని. సో భాగవత పురాణంలో ఎన్నో లీలలు చేశారు కృష్ణ భగవానులు. ఇది ఒక ముఖ్యమైన లీల, కాళీయ లీల. అంటే భగవంతుడు ఆయన ఎంత దూరమైన భక్తుల కోసం వెళ్తారు అని చెప్పడానికి ఇది గొప్ప లీల. కాబట్టి వాళ్ళల్లో ఒక్కొక్కసారి ఆయన కరుణ వర్ణించలేని కరుణ, కృష్ణ భగవాన్ కరుణ. కాబట్టి కాళీయ లీల మనం తెలుసుకున్నామంటే మన జీవితాల్లో కూడా ఎన్నో దుర్గుణాలు ఉంటాయి, మన హృదయంలో కూడా ఎన్నో చెడు ఆలోచనలు ఉంటాయి, మన మనస్సుల్లో కూడా ఎన్నో చెడు భావనలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా బయటపడాలి అది కూడా చాలా ముఖ్యం. మన భక్తిలోకి ముందుకు వెళ్ళాలంటే మనలో ఉన్న చెడు గుణాలన్నీ వదిలినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పట్టేశారు అనుకోండి, నడవగలుగుతారా? ముందుకు వెళ్ళగలుగుతారా? మీరు వెళ్ళలేరు, ముందుకు వెళ్ళలేరు మీరు. అది ఆ ఫోర్స్ ఏం చేస్తుంది, వెనక్కి లాగేస్తూ ఉంటుంది. మీ చేతులు ఎలా కట్టేశారు అనుకోండి ఎవరినైనా, మీరు ముందుకు వెళ్ళగలుగుతారా ఫాస్ట్గా? మీరు అనుకున్న మనసులో అనుకోవచ్చు, కానీ భౌతికంగా వెళ్ళలేరు. కాబట్టి ఆధ్యాత్మ జీవితంలో కూడా అంతే. ఈ దుర్గుణాలు, చెడు ఆలోచనలు, కోరికలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, మనిషిని భగవంతుడికి దూరం చేస్తే మన హృదయాన్ని బంధించేస్తాయి. కాబట్టి మనం ముందుకు వెళ్ళలేం ఆధ్యాత్మిక జీవితంలో. వయసు పెరిగిపోతూ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక చింతన తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి వయసుతో సంబంధం లేదు ఆధ్యాత్మిక జీవితం. ప్రహ్లాదుడి వయసు ఎంత, కానీ ఆధ్యాత్మిక జీవితం అతనికి ఉన్న అవగాహన గొప్ప ఋషులకు కూడా లేదు. కాబట్టి వయసుకి ఆధ్యాత్మిక చింతనకి సంబంధం లేదు.
కాబట్టి మనలో ఆ గుణాలు ఎలా పోగొట్టుకోవాలి, చెడు ఆలోచనలు, చెడు కోరికలు ఎలా వెళితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అది మనం ప్రయాణం చేసేటప్పుడు రోడ్లో మనకు కొన్ని చెట్లు పడిపోయాయి అనుకోండి, ప్రయాణం చేయగలుగుతారా మీరు? లేదండి నేను అలాగే వెళ్ళిపోతానంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయి చనిపోతాం. అంతే కదా. మనం వెళ్ళే ప్రయాణంలో కారు వెళ్ళడానికి మధ్యలో ఏ ఆటంకాలు లేకుండా ఉండాలి. లేదంటే మనం దిగి దాని ఆటంకాలను తీసివేస్తే మనం వెళ్ళగలుగుతాం. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన కోరికలు ఏం చేస్తాయి? బలమైన రాళ్ళులాగా నిలబడిపోతాయి. కాబట్టి దాటుకొని రావాలి. ఆ కోరికలు లేకుండా వెళ్ళినప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం, లేదా అక్కడే నిలిచిపోతాం. అందుకే చాలామంది ఎంతో సంవత్సరాలు వాళ్ళకి భగవద్గీత, భాగవతం ఎన్నో పఠనాలు, ఎన్నో పూజ వ్రతాలు చేసినా వాళ్ళ ముందరున్న రాళ్ళు వాళ్ళు కనపడట్లేదు. అందుకే అక్కడే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు? కదులుతున్నాం అనుకున్నారు, కదలట్లే. వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే మనం భక్తుల సాంగత్యంలో ఉంటామో, వైష్ణవుల సాంగత్యంలో ఉంటామో, కృష్ణ కృప, ఆచార కృప ఉన్నప్పుడే ఆ చెడు కోరికలు వెళ్ళినప్పుడు ఏమవుతాయి? మన ముందర ఉన్న ఆటంకాలన్నీ కూడా అలాగా అప్పుడు ప్రయాణం ఫాస్ట్గా నడుస్తుంది. అది ముఖ్యం భక్తిలో. కాబట్టి కాళీయ లీల అంటే బృందావనంలో యమునా నది కృష్ణుడి సేవ కోసం యమునా నది బృందావనం అంతా. కృష్ణుడికి చల్లగా అనిపించినప్పుడు యమునా నది వేడిగా అయిపోతుంది. కృష్ణుడికి వేడిగా అనిపించినప్పుడు యమునా నది చల్లగా అయిపోతుంది. యమునాదేవి రంగు కూడా కృష్ణుడి రంగే, శ్యామ యమునాదేవి రంగు. కాబట్టి అవి కృష్ణుడి సేవ కోసమే అది కూడా మారిపోతుంది కృష్ణుడికి. కృష్ణుడి మూడ్ని బట్టి నది మారిపోతుంది. అర్థమవుతుందా? యమునా నది అంత సేవ చేయాలి, కృష్ణుడు తపిస్తూ ఉంటుంది ఆ తల్లి. అటువంటి యమునా నదిలో ఒక చిన్న ప్రాంతంలో ఏమవుతుందంటే కాళీయక 100 పడగల విషసర్పం. అది 100 పడగల విషసర్పం. అది సముద్రంలో నుంచి అలాగా దాటుకొని బృందావనంకి వచ్చేస్తుంది. బృందావనంకి వచ్చి యమునా నదిలో ఒక ప్లేస్లో ఉంటుంది. చూడండి, ఆ కాళీయ 100 అడుగుల మహాసర్పం అది ఆ పడగల నుంచి విషం చెందుతూనే ఉంటుంది. ఎప్పుడు 24 గంటలు విషం చెందుతూనే ఉంటుంది. కాబట్టి కాళీయ ఎక్కడైతే ఉంటుందో ఆ కొన్ని మైళ్ళు దూరం అంతా కూడా విషమయం అయిపోతుంది. ఎంత విషమయం అంటే ఆ ఉన్న ప్రాంతంలో పైన ఏదైనా పక్షులు వచ్చిన, కాళీయ ఉన్న విష ప్రాంతంలో పక్షులు వచ్చిన ఏమవుతాయి? ఆ విష ప్రభావానికి అక్కడే పడిపోతాయి, స్పాట్లో పడిపోతాయి. వాళ్ళు అక్కడే పడి చనిపోతాయి. ఎంత పవర్ఫుల్ చూడ ఆలోచన. విషయం చూడండి, అది ఎక్కడో విషం ఉన్నా కానీ గాలి కూడా విషమయం అయిపోతుంది, నీరు విషమయం అయిపోతుంది. కాబట్టి అక్కడ ఉన్న చెట్లు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కానీ, ఏ గాలి కానీ మొత్తం కూడా విషమయం అయిపోతుంది. ఎవరైనా గాలి పీల్చుకున్నా, పక్షులు గాలి పీల్చుకున్నా చనిపోయి అలా పడిపోతాయి. ఎప్పుడు అంత విషమయం అయిపోతుంది. యమునా నది అంటేనే ఎంతో సుందరమైన కృష్ణుని ప్రీతి కోసం ఉన్న నది. అది విషమయం అయిపోయినప్పుడు కొంత ప్రాంతం అంతా కూడా, ఆ నది ఒడ్డు కూడా అంతా కూడా ఎవరు వెళ్ళడానికి భయపడే విధంగా తయారైపోతుంది అంతా కూడా. సో ఒకసారి కృష్ణ భగవానులు గమనిస్తారు, ఇది ఏమిటిది? యమునా నది అంతా ఒక అందంగా కనపడుతుంది, కానీ ఈ ఒక్క ప్రాంతం ఏమిటి విషమయంలాగా అయిపోతుంది. పక్షులు చనిపోతున్నాయి, పైనుంచి ఏది వెళ్ళలేకపోతున్నాయి, గాలి పీల్చుకున్నా చనిపోతున్నారు, ఆ నీరు తాగినా చనిపోతున్నారు. ఏమిటిది? స్వామికి తెలుసు అక్కడ ఎవరున్నారని కూడా. సో ఈ విషమయం అయిపోయినప్పుడు ఏమవుతుంది? కృష్ణ భగవానులు ఆయనకేమిటంటే బృందావనం అంటే భక్తులు అంటే ఎవరు? ఓన్లీ గోపకుమారులే కాదు భక్తులు అంటే. పక్షులు కూడా కృష్ణుడు భక్తులే. బృందావనంలో సమస్త జీవరాశులు, పక్షులు, జంతువులు, చెట్లు అన్నీ కూడా కృష్ణ భక్తులే బృందావనంలో ఉంటారు. గుర్తుపెట్టుకోండి.
బృందావనంలో కృష్ణుడు ఉన్న సమయంలో ఒక చెట్టు కూడా అభక్తులుగా చెట్టులుగా పుట్టరు అక్కడ అంత ఈజీగా. భగవంతుడు చూసి అదృష్టం అందరూ దొరుకుతుందా? భగవంతుడితో ఉన్న ఆయన లీలలు చూసి అదృష్టం దొరకదు అందరికీ కూడా. కాబట్టి మహాభక్తులే చెట్లు, కొండలు, పొట్లు, రాళ్ళు, మట్టిలాగా మారిపోతారు. భగవంతుడి సేవ కోసం మారిపోతారు వాళ్ళు. కాబట్టి మరి వైకుంఠం వెళ్ళినా కూడా వైకుంఠంలో ఉన్న చెట్లు, పుట్టలు అన్నీ కూడా మహాభక్తులే. కాబట్టి ఈ బృందావనం అంతా మహాభక్తులు ఉన్నారు. కాబట్టి నా మహాభక్తులు వీళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుందే, అర్థమవుతుందా? గోవులు కూడా నీరు తాగుతాయి కదా, గోపకుమారులు వాళ్ళు అలసిపోయిన తర్వాత ఏమైనా తెలుస్తా ఈత కొడతారు, నీరు తాగుతారు. ఇట్లా వంటి అందమైన బృందావనంలో ఇటువంటి విషం ఏమిటి, ఇది లేకుండా చేయాలని కృష్ణ భగవాన్ ఆలోచన చేస్తారు. చూడండి ఏమవుతుందో. చూస్తుంటే ఆ నది ఉన్న చెట్లు, చుట్టుపక్కల చెట్లన్నీ కూడా విషమయం అయిపోయి ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి కూడా. ఒకే ఒక చెట్టు పచ్చగా ఉంటుంది, ఒకే దాని పేరు కదంబ. ఏం పేరు? కదంబ వృక్షం. ఆ కదంబ వృక్షం ఒక్కటే పచ్చగా ఉంటుంది. ఎందుకు పచ్చగా ఉందంటే ఆచార్యులు చెబుతారు, కృష్ణుడి యొక్క స్పర్శ ఆ చెట్టుకు తాకింది. కృష్ణుడి యొక్క స్పర్శ తాకిందో ఆ చెట్టు, చనిపోయిన చెట్టు కూడా జీవం వచ్చేసింది అని కొంతమంది ఆచార్యులు అంటారు. కొంతమంది ఆచార్యులు అంటారు ఆ ఒక్క చెట్టే పచ్చగా ఉంది, మిగతా ఎండిపోయి ఉంటాయి బృందావన నది ఒడ్డునంతా. ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఒకటి మాత్రం ఇప్పుడు అన్ని ఇల్లు ఒక ఇల్లు కాలిపోలేదు అనుకోండి, ఆశ్చర్యంగా వస్తుంది కదా. ఏంటి ఒకటి మిగిలిపోయింది ఏమిటి? అమెరికాలో ఒకసారి నేనున్నప్పుడు ఒక 15 సంవత్సరాల ముందు కాలిఫోర్నియాలో, అమెరికాలో ఈ ఫారెస్ట్ ఫైర్ అంటారు కదా, అడవులన్నీ కాలిపోతుండే ఒక్కొక్కసారి. కాలిపోయినప్పుడు ఏమైందంటే ఒక ఊరు కాలిపోయింది. ఆ ఊరిలో ఒక ఇల్లు మాత్రం కాలలేదు. ఏ అనిపిస్తుంది ఉడికైనా కూడా? ఊరే కాలిపోయింది, ఒకరిల్లు మాత్రం కాలలేదు. ఆశ్చర్యపోయారు అందరూ, ఒక ఇల్లు ఎందుకు కాలేదు, అది ఒక్కటే ఎట్లా మిగిలిందని. అర్థమవుతుందా? ఎందుకంటే కర్మానుసారం జరుగుతాయి ఇక్కడన్నీ కూడా. కర్మానుసారం అది కాలాలని లేదు. కర్మానుసారం ఆ ఇల్లు కట్టించిన వ్యక్తి కోల్పోవాలని, లాస్ అవ్వాలని లేదు. కర్మానుసారం అది జీవం, ఇవన్నీ కూడా కర్మానుసారం పనిచేస్తాయి. కర్మాను బట్టి జరుగుతాయి. కాబట్టి అందరూ ఇబ్బంది పడిపోయా, ఒక్కటి మాత్రం మిగిలింది. అది గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్లో 10 మంది చనిపోయి ఒకటి మిగిలాడు అనుకోండి, ఏమంటారు అందరూ? మీరు అదృష్టం అంటారు. అదృష్టం కాదు, చింతకాయ పచ్చగా అట్లా మాట్లాడదండి. అదృష్టం కాదు, అది ఏమది? కర్మ. అది వారి చేతుల్లో ఉందా? మృత్యువును జయించే హక్కు, ఆ శక్తి ఎవరికి ఉంది? భగవంతుడు తప్ప ఎవరు. అహం మృత్యు, ఆయన మృత్యువు కంట్రోల్ చేసేది ఆయనే, ఎవరు మార్చలేరు దాన్ని. మన అదృష్టం అండి, చిటికలో తప్పిపోయాం, మనం బతికేసాం. కొద్ది ముందుండి వెళ్ళిపోయేవాళ్ళం. ముందు మీరు వెళ్ళలేరు. కర్మ ఆ టైం వస్తే మీరు వద్దనే తీసుకెళ్ళిపోద్ది మృత్యు. అలాగా మన ప్లాన్ చేసి చనిపోయేది ఏం లేదు ఇక్కడ. అది సూసైడ్, ఆత్మహత్య, అది వేరే. మళ్ళీ అది ప్లాన్ చేసి వెళ్ళిపోతారు. అది అలా చనిపోయిన వాళ్ళు కూడా జీవితం సరిగా ఉండదు. వాళ్ళకంతా కూడా రాక్షసుల జీవితమే ఆయుష్ ఉన్నంత వరకు. అందుకు ఆయుష్ ఉన్నప్పుడు వదలకూడదు. మన ఎంత ఆయుష్ ఇచ్చారో భగవంతుడు, దాన్ని పూర్తిగా అనుభవించే తప్పదు. దాన్ని మధ్యలో వదిలి వెళ్ళిపోదాం అనుకుంటే నెక్స్ట్ శరీరం రాదు. ఏమవుతాం మనం? భూతాలు, రాక్షసులు అవుతాం, భూతగణాలు అవుతాం. కాబట్టి జీవితాన్ని వదలకూడదు. ఒకవేళ మృత్యు ఎలా వచ్చినప్పుడు ఒక తప్పించుకునేది ఎవ్వరు తప్పించుకోలేడు. ఇక్కడ ఎవ్వరు తప్పించుకోలేరు. ఆ సమయం వచ్చినప్పుడు అది ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ప్రాణం పోవాలి, ఎవరి ద్వారా ప్రాణం పోవాలి, ఇవన్నీ కూడా పెద్ద ఒక ప్లానింగ్ ఉంది పైనంతా కూడా, ప్రకృతి అంతా కూడా. అక్కడ తప్పించుకునే సమస్య లేదు. మన అదృష్టాలు ఇవన్నీ అనుకోవద్దండి. మీ టైం రాలేదంతే. మీ టైం వస్తే మిమ్మల్ని ఆపినా, మిమ్మల్ని పట్టుకున్నా మీరు ఆగలుగుతారా? దూకి తప్పించుకొని మరి మృత్యు తీసుకెళ్ళిపోద్ది. అలాగా అర్థమవుతుందా? మృత్యు వచ్చినప్పుడు ఎవరు ఆపలేం. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఆ కదంబ వృక్షం ఒకటి కృష్ణుడి స్పర్శ వల్ల ఆచార్యులు అన్నారు, మిగతాన్నీ కాలిపోయినాయి, ఎండిపోయినాయి, అదొక్కటే అలా పచ్చగా ఉంది. ఆచార్యులు అంటారు, కృష్ణ భగవానులు ఆ లీల చేయాలి కాబట్టి, కాళీయ లీల చేయాలి కాబట్టి
గరుడ దేవులు ఏం చేశారంటే అమృతం కొన్ని చుక్కలు ఆ చెట్టు పైన చల్లుతారంట. ఫ్యూచర్లో నా స్వామి వస్తారు ఇక్కడికి బృందావనంకి, కాబట్టి ఈ చెట్టు ఎప్పటికి కూడా నశించకూడదు అని అమృత చుక్కలు ఆ చెట్టు పైన చల్లుతారు గరుడ. చూడండి, అందుకే గరుడ దేవులు మనం ఎప్పుడు కూడా విష్ణు దేవాలయంకి వెళ్తే స్వామిని ముందు ఆ స్వామిని సేవ చేసుకోవాలి, ఆ స్వామిని మన పూజ ఆరాధన చేయాలి. విష్ణువుని ఆయన తీసుకెళ్ళే వాహనం. ఇప్పుడు మీ వాహనాలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మీరు, అవునా కదా? దాన్ని మంచి రంగులు వేస్తారు, పెయింట్లు వేస్తారు, బాగా దాన్ని స్నానం చేపిస్తారు, దాని దసరా అప్పుడు బొట్లు పెడతారు, దండలు వేస్తారు, అవునా కదా? మీ స్కూటర్లకి మీ కార్లకి అంతా, మీ స్కూటర్ల కార్లకి ఎంత ప్రేమ ఉంటే విష్ణువుని మోసే వెహికల్ అది ఎవరు? గరుడ. ఆయనకి ఎంత సాక్షాత్ శ్రీమన్ నారాయణుని మోస్తున్నాడంటే, నారాయణుడే కూర్చొని వెళ్తున్నాడంటే ఎంత సేవది. కాబట్టి ఆయన మనం అందుకే ముందు ఆయన స్మరించుకోవాలి ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం. కాబట్టి గరుడ ఎప్పుడు కూడా స్వామి సేవ కోసమే ఉంటారు ఆయన. కాబట్టి కొన్ని అమృతాలు చుక్కలు అలా చదువుతారు ఆ చెట్టు పైన, జీవం అలాగే ఉండాలి అని. చూడండి, కాబట్టి కృష్ణ భగవానులు ఎలాగా దీన్ని ఖాళీ అని బుద్ధి చెప్పాలి అని అప్పుడు ఈ చెట్టు పైన ఎక్కుతారు. అది ఒక్క చెట్టుకే జీవం ఉంది అక్కడ. చూడు ఎంత ప్లానింగ్ చేస్తారో భక్తులు కూడా. కృష్ణుడు స్పర్శ పక్కన పెట్టినా గరుడ కూడా ముందే ఆ చెట్టుని, గరుడ తెలుసు భవిష్యత్తులో స్వామి ఇక్కడ వస్తారు అని. ఆ చెట్టు పైన ఎక్కి కృష్ణ భగవానులు అక్కడి నుంచి యమున నదిలో దూకుతారు. ఆ చెట్టుని మీరు ఇప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చు బృందావనంలో. లాస్ట్ టైం యాత్రకు వచ్చిన వాళ్ళు చాలామంది దర్శనం చేసుకొని ఉంటారు అది బృందావనంలో. మీరు హిందూపూర్లో నుండి ఎలా తెలుస్తాయి ఇవన్నీ? మీరు ఈ బజార్ ఆ బజార్ తిరుగుతారు, ఎక్కడ తెలుస్తాయి ఇవన్నీ? బృందావనంకి వస్తే బృందావనంలో ఆ చెట్టు కూడా, కృష్ణుడు ఎక్కి దూకిన చెట్టు కూడా అలాగే ఉంది ఇప్పుడు కూడా, కదంబ వృక్షం. ఆ చెట్టు మన తాకిన, కృష్ణుడు తాకిన చెట్టు కదా అది, కృష్ణుడు పట్టుకొని పైకి ఎక్కిన చెట్టు కదా. ఎంత అదృష్టం ఉండాలి చూడండి. ఆ చెట్టు మనం దర్శనం చేసుకున్నా కూడా బృందావనంలో ఉంది అది కదంబ వృక్షం. అక్కడ వెళ్ళి స్వామి దాని పైకి ఎక్కి అలాగ పై నుంచి దూకుతారు యమునా నదిలో. యమునాలో దూకినప్పుడు ఆ భగవంతుడు ఎలా ఉంటుంది కదా, ఇప్పుడు బరువైన వస్తువు వెళ్ళి ఒకవేళ నీళ్ళలో పడిందని ఏమవుతుంది? నీళ్ళు ఎలాగ పైకి లేస్తాయి కదా. అలాగా సమస్త విశ్వాలన్నీ ఆయనలోనే ఉన్నాయి కదా. కృష్ణుని బరువు మోయగలుగుతాం మనం? సమస్త విశ్వాలు ఆయనలోనే ఉన్నాయి, లోకాలు ఆయనలోనే ఉన్నాయి, సమస్త జీవరాశులు ఆయనలోనే ఉన్నారు కదా. అటువంటి కృష్ణ భగవాన్ బరువు మోయగలుగుతాం మనం? మోయలేము. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు యమునలో దూకుతారో ఆ స్వామి చిన్న పిల్లవాడే కదా, చిన్న పిల్లవాడు, ఆ చిన్న 7 సంవత్సరాల పిల్లవాడు దూకితే ఆ బరువుకి భగవంతుడే కదా. యమునా నది అలాగా అట్లా పైకి వచ్చేస్తే వాటర్ అన్నీ కూడా ఇప్పుడు మనం చిన్న గ్లాసులు ఇలా వేస్తే ఏమవుతుంది? అలా అయిపోతుంది. అందరికి ఆశ్చర్యం వేస్తుంది కదా, చిన్న పిల్లవాడు దూకితే మనం దూకితే అవుతుంది అలాగా? మనం లోపలికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ నాగలోకంకి వెళ్ళిపోతాం మనం, అవునా కదా? భూలోకం కింద ఉన్న ఆలోకాలే కదా. అతల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతల. మహాతల అంటే ఏమిటి? ఎక్కువ తలలున్న నాగలోకాలు ఇవన్నీ, భూలోకం కింద లోకాలన్నీ ఇవన్నీ. కాబట్టి కృష్ణ భగవానుడు దూకినప్పుడు యమునా నది అట్లా పరవశించిపోయి ఆ బరువుకి అట్లాగా లేచేస్తుంది, కెరటాలు లేచినట్టుగా వాటర్ అంతా బయట వచ్చేస్తుంది. చూడండి, మనం ఒక తొట్టిలో దూకితే ఎలా అనిపిస్తుంది? అలాగా కృష్ణ భగవాన్ బరువు, అంత బరువు, విశ్వాలన్నీ మోసే ఆయన ఎప్పుడైతే అలా దూకుతారో ఆ శబ్దానికి ఆ కాళీ కూడా అట్లాగా షేక్ అవుతుంది. ఎవర్రా బాబు ఎవడో దూకేశాడు ఇక్కడ అని. అంతే కదా. ఇప్పుడు మీరు అలాగా ఆనందంగా ఉన్నారు, ఎవరిని అట్లా మిమ్మల్ని షేక్ చేసి ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మీరు క్లాసులో నిద్రపోతే జాలీగా ఉంటారు కొంతమంది కూడా, వాళ్ళకి షేక్ చేయండి అలాగే. కాసేపు తర్వాత నిద్రపోతారు కొంతమంది. అదే షేక్ చేస్తే నిద్ర లేస్తాం కదా, ఏదో ఉలికి పడిపోతాం మనం. అలాగ కాలే ఉలికి పడింది. ఏమిటి శబ్దం అంతా ఏమిటి అని. కృష్ణ భగవానులు ఎప్పుడైతే అలాగా వచ్చారో, కృష్ణ భగవానులు దూకిన తర్వాత కూడా సౌండ్ చేస్తారనమాట. సౌండ్, ఆ సౌండ్కి కాళీయ చెవులన్నీ కూడా మోగిపోతాయి. ఏంట్రా ఇరిటేషన్ సౌండ్ ఇది మీకు అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు ఏమన్నా సౌండ్లు చేస్తుంటే, నిద్రపోయేటప్పుడు మధ్యాహ్నం పూట ఏమైనా సౌండ్లు చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు?
ఏంద్రా ఈ సౌండ్ అని విరక్తి వచ్చేస్తుంది, మీకు కోపం వచ్చేస్తుంది, కొట్టేస్తారు వాళ్ళని. విపరీతమైన సౌండ్లు వచ్చిన అర్ధరాత్రులు సౌండ్లు వచ్చినా కూడా అలాగే ఉంటుంది. ఖాళీ నిద్రపోతూ జాలీగా ఉంది, సడన్గా సౌండ్ వినాయకుడు కృష్ణ భగవానుడు, అది విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కృష్ణ భగవానులు ఏం చేస్తారు, ఏమైనా దూకిన తర్వాత అలాగ ఖాళీ ఎక్కడుందో అక్కడి వరకు వెళ్తారు స్వామి. వెళ్ళిన తర్వాత ఖాళీ ఆ సౌండ్లకి నిద్ర లేచి అలాగ చూస్తుంది, ఎవరు వచ్చారు డిస్టర్బ్ చేయడానికి. పిల్లవాడు కృష్ణ అందంగా ఎల్లో బంగారు రంగుల ధోతి, పితాంబర ధోతి, నీలశ్యామ రంగు, ఆ నెమలిక, చాలా అందంగా స్వామి ఉంటారు. చిన్న పిల్లవాడు. ఆ అందాన్ని చూసి కూడా ఖాళీ మనసు ఏమి కరగట్లేదు. మనిషిలో మన హృదయంలో ద్వేషాలు ఉన్నవాడు, అర్థమవుతుందా, మన మైండ్లో చెడు ఆలోచన ఉన్నవాడికి వాడు భగవంతుడు ముందు కనపడినా ప్రేమ రాదు. అవునా? మన మనసంతా కూడా చెడ్డ గుణాలు ఉన్నప్పుడు మంచి విషయాలు లోపలికి వెళ్ళవు. మనసంతా కోరికలతో నిండిపోయినప్పుడు కూడా సత్సంగాలు కూడా ఏమనిపిస్తాయి, మనకు భారంగా అనిపిస్తాయి. ఏంట్రా బాబు ఈ డోస్ అంతా అని. అవునా? అనిపిస్తే చాలామంది కదా, డోస్ హెవీ డోస్ ఉంది ఏంద్రా బాబు అని. లోపలంతా అన్ని మలయాలు ఉన్నప్పుడు డోస్ లాగా అనిపిస్తుంది. అదే భక్తిలో ఉన్నవాడికి రోస్ లాగా, డోసు కాదు. రోస్ అంటే ఏమి, రోజా పువ్వులాగా. రోసు డోసు అర్థమైంది కదా. రోస్ అంటే ఏమి, రోజా పువ్వులాగా ఆనందంగా అనిపిస్తుంది. భక్తులు లేకపోతే సత్సంగాలు ఎలా ఉంటాయి, డోస్ లాగా ఉంటాయి. ఏంటబ్బా హెవీ డోస్, మందు వేసుకున్నట్టు హెవీ డోస్ అనిపిస్తుంది. అదే ఆ ఆలోచన మారాలి. కాళీయ కృష్ణుడు కనపడినా కానీ, కాళీయ అంటే ఏమిటి, విషసర్పం. ఎవరు జీవితం అయితే అసూయ ఎక్కువ ఉంటుందో, కోపం ఎక్కువ ఉంటుందో, అసూయ, కోపం, ఈర్ష్య, ఈ మూడు ఉన్నవాళ్ళు పాములే పుడతారు. టెన్షన్ పడద్దండి, అందరూ ఇక్కడ అట్లా అయిపోతారులేండి. హిందూపురం చాలామంది మన సేఫ్ అనుకోద్దండి. ఎక్కడైనా కలియుగంలో ప్రతి జీవిలో ఉండేవి ఇవే ఎక్కువ. పక్కన వాడు బాగుపడుతుంటే ఈర్ష్య, మనకు రాలేదని ద్వేషం, క్రోధం. అవునా కదా? మనకన్నా ముందుకెళ్ళిపోతుంటే అసూయ. అన్నీ ఉన్నా అనుభవించాలని ఆలోచన ఉండదు. మనకి లేదు దాని గురించే బాధపడుతూ ఉంటాం. ఉన్నవాడిని చూసి ఏడుస్తాం, లేని దాని గురించి బాధపడుతాం. కలియుగం అంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, కాళీయ హృదయం అంతా ఇవే ఉంటాయి ఇక్కడ. ఈర్ష్య, అసూయ, ద్వేష గుణాలు ఉన్నప్పుడే పాములే పుడతారు. కాబట్టి పాములను చూసి మీరు ఏదో పాము యాక్సిడెంటల్గా పాము అయిపోలేదు. మనం చేసే ప్రతి కర్మ వెరీ ఇంపార్టెంట్. కర్మన ఏవి చేస్తే కూడా దానికి తగినట్టే నెక్స్ట్ శరీరం వస్తుంది. కాబట్టి కాళీయ ఎన్ని మహాపాపాలు చేస్తుంటే అంత పెద్ద పాము అవుతుంది చెప్పండి. అర్థమవుతుందా? ఎలాగైతే మీరు మనుషులు ఒక ధనవంతుడు అంటే ఎన్నో పుణ్యాలు చేశాడు రా బాబు వీడు, పెద్ద ఈ ఊరి జమీందారు వీడే అని అనుకుంటారు. అవునా కదా? అంత మహాపాము అవ్వాలన్నా కూడా ఈజీగా అందరూ అవుతారా? ఎన్ని మహాపాపాలు చేసుంటే, అర్థమవుతుందా మీకు? ఎన్ని మహాపాపాలు చేసుంటే, ఎన్ని అసూయ, ద్వేషాలు, ఇవన్నీ కూడా ఈర్ష్య, ఒక జన్మలు చేస్తుంటే అంత పెద్ద మహాపాము అవుతుంది అది. కాబట్టి పెద్ద పాము అవ్వాలన్నప్పుడు ఈజీ ఏం కాదు, అనుకుంటే అయిపోవడం కాదు. ఇక్కడ ఆ మహాపాము అవ్వాలని అంత మహాపాపాలు చేయాలి. రేపు నేను చేస్తాం ప్రభు అనొద్దండి. అర్థమవుతుందా? మహాపాపాలు ఏమైనా టెన్షన్ పడకూడదు, మనం మహాపుణ్యాల కోసం టెన్షన్ పడాలి. ఇప్పుడు ఏమవుతుంది, అంత మహాపాము అయిందంటే కాళీయ ఎన్ని ద్వేషాసు, అంత పాపగుణాలు ఉన్నాయి. కాబట్టే సాక్షాత్ కృష్ణ భగవానుల ముందర నిలబడిన ఆ కాళీయ మనసు కరగల. ఆ అందం చూసి మనసు కొద్దిగా సాఫ్ట్ అవ్వాలి కదా. చిన్న పిల్లవాడిని చూసామనుకోండి, ఏర్పించారు మనసు కొద్దిగా, అరే భలే ఉన్నాడు రీడు, ముద్దు పెట్టాలనిపిస్తుంది, అనిపించాలి కదా. వాడు చూస్తున్నా మన ఈర్ష్యగా, కోపంగా చూసి ఎలా అనిపిస్తుంది, వీడు ఏంద్రే దారుణంగా ఉన్నాడు వీడు అనిపిస్తుంది కదా. అంటే చిన్న పిల్లవాడిని చూసి మనసు కరగాలి. మన మనసు కరగలేదనుకోండి, ఎంత రాతి హృదయం అంది.
కాళీ ఎంత రాతి హృదయం అయితే సాక్షాత్ కృష్ణ భగవాను సాక్షాత్ దర్శనం ఇచ్చిన మనసు కరగకుండా ఏమైంది? కాళీ కోపం వస్తుంది. చూడండి, పాపాలు ఉన్నవాడికి భగవంతుడు దర్శనం ఇచ్చినా భగవంతుడి పైన కోపం వస్తుంది వాడికి, దుర్యోధనులాగా. ఒక భక్తుడికి చూడండి, భగవంతుడు దర్శనం ఇవ్వకపోయినా ఆయన నామం విన్నా కృష్ణుడి పైన ప్రేమ వాడికి వరదలాగా పొంగిపోతుంది. శబరి రామచంద్రుని చూడలేకపోయినా కొన్ని వందల సంవత్సరాలు ఆయన కోసం ఎదురు చూస్తూ ఆ రామనామ స్మరణలోనే ఆవిడ ఆఖరి జీవితం వరకు గడిపేస్తూ ఉంటుంది, దర్శనం లేకపోయినా. కానీ ఆధ్యాత్మిక జీవితం భక్తిలో ఉన్న వాళ్ళకి దర్శనంతో సంబంధం లేదు. స్వామి లీలలు విన్నా, స్వామి నామం విన్నా, ఆ స్వామి గురించి లీలల కీర్తన విన్నా ఆయన మనసు పరిగెత్తి వెళ్ళిపోతుంది అతనికి స్వామి దగ్గరికి. అభక్తిలో హృదయమంత చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళకి సాక్షాత్ భగవంతుడు దర్శనమిచ్చినా వాడు మనసు చలించదు. కాబట్టి కాళీయలు అంత మహాపాప గుణాలు ఉన్నాయి కాబట్టే అతని మనసు చలించేలా కృష్ణుని చూసినా చలించకుండా కోపం వచ్చేస్తుంది. నన్ను డిస్టర్బ్ చేశాడు రా వీడని. చూడండి, నదికి ఆపక్కేమో వృందాన గోపకుమారులు అందరూ కూడా కృష్ణుడి దర్శనం కోసం, కృష్ణుడి స్పర్శ కోసం వాళ్ళు ఏడుస్తున్నారు. ఆపక్కేమో ఈ నది ఈ పక్కన్న ఒడ్డులో ఉన్న కాళీ ఏమో అదే కృష్ణుని చూసి దాని చలనం కూడా రావట్లే. ఆ పక్క ఏముంది? భక్తి ఉంది. కాళీలో ఏమీ లేదు, భక్తి లేదు. కానీ భక్తి ఉన్నవాడికి లోకమంతా వైకుంఠమే, ఊరంతా వైకుంఠమయమే, ఇల్లంతా వైకుంఠమయమే. హృదయంలో వైకుంఠ భావన ఉన్నవాడికి ప్రపంచమంతా వైకుంఠమే. హృదయంలో వైకుంఠం లేని వాడికి వైకుంఠం దేవాలయం కూడా వాడి వైకుంఠంలాగా అనిపించదు. కొంతమంది అంటుంటారు, ముక్కుతారని అంతసేపు ముక్కుతారు, ఇలాగే వీడు ఎట్లా చూస్తూనే ఉంటారు మీరు. చాలామంది టెంపుల్కి కదా, కొంతమంది ఇట్లాగా స్వామిని కొంతమందికి ఏం చేస్తారు మీరు అక్కడ? ఎందుకంటే మనుషులకి ఏంటి, చూసా వెళ్ళిపోవాలి అంతే కదా. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి పైన సంబంధం ఏం లేదు. ఆయనకు ఒక విగ్రహ రూపం అంతే, రూపం అయిపోయింది కదా, చూసా పోతా ఉన్నాం అంతే. భక్తుడికి అలా కాదు, స్వామి సౌందర్యాన్ని పాదాల నుంచి అలాగ గమనిస్తూ ఉండాలా. స్వామి దర్శనం ఎలా చేసుకోవాలి? పాదాల నుంచి మొదలుపెట్టి ఆయన పాదాలు, తర్వాత మోకాళ్ళు, నడుము, కొద్ది వక్షస్థలే, పెదాలు, కళ్ళు, ఇలాగ స్వామి దర్శనం చేసుకునే విధానం. దేవాలయంకి వెళ్తే డైరెక్ట్గా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి కృష్ణ నేను చూస్తున్నా నేను అలా చూడకూడదు. కళ్ళలో కళ్ళు పెట్టి మనుషులను చూడండి, కళ్ళలో కళ్ళు పెట్టి దేవుడిని పాదాలు చూడాలి. ఫస్ట్ వెళ్తేనే పాదాల నుంచి అట్లాగా దర్శనం చేసుకోవాలి స్వామిని. డైరెక్ట్ కళ్ళు పెట్టి అలా కింద చూడకూడదు, ఇట్లా కాదు, ఎలా అర్థమవుతుందా? ఇది దర్శనం చేసుకునే విధానం. అప్పుడు భక్తుడికి ఆ తన్మయత్తున్న స్వామిని చూస్తున్న వెళ్ళబుద్ధి కాదు, అంతే కదా. ఇప్పుడు ప్రేమలో మత్తులో ఉన్నవాడికి వదలబుద్ధి అవుతుందా? పాపం మీకేకుండా ప్రేమ అంతా దెబ్బలు తిని వచ్చి ఉంటారు. ఎంత ఎప్పుడో అయిపోయింది వయసులో. ఇప్పుడే ఉంటాయి ప్రేమలన్నీ. ఉన్నాయా ప్రేమలు? ఇంకా ఉన్నాయని అనుకున్నాండి, మూర్ఖత్వం అయిపోతుంది. అదొంది ఆ ప్రేమలో మత్తులో ఏమనిపిస్తుంది? అన్ని మత్తుగా బాగుని అనిపిస్తుంది. నన్ను జీవితాంతం వీడు పువ్వులు పెట్టి చూసుకుంటాడు. పువ్వులు బాగా కనపడతాయి తర్వాత. అవునా? కలియుగంలో పువ్వులు కూడా ఎక్స్పెన్సివ్, రేట్లు ఎక్కువ. పువ్వులు చూసుకుని పక్కన పెట్టండి, పువ్వులు కొనేదానికి కూడా టైం లేదు. ఎలాగో జీవితాలు అలాగే ఉన్నాయి కదా బయటంతా కూడా. అదేమవుతుంది చెప్పండి? భక్తిలో ఉన్నప్పుడు ఆనందం వేరే, భగవంతుని ఆయన ప్రతి ఒక్కటి ఆస్వాదిస్తూనే ఉంటాం. ఆ ప్రేమ వేరు, మనుషుల్లో ఉన్న ప్రేమ వేరు. కాబట్టి కాళీయ హృదయం అంతా కూడా ఈ పాపగుణాలు ఉన్నాయి కాబట్టి కృష్ణుని పైన భావం, ప్రేమ భావం లేకుండా కోపభావంతో ఏం చేస్తుంది? ఈ పిల్లవాడిని చంపేద్దామని తను అలాగా బంధించేస్తుంది కృష్ణుడిని. 2 గంటలు బంధిస్తుంది కృష్ణుడిని. 2 గంటలు చూడండి, లోపల యమునా నది లోపల బంధించేస్తుంది. ఆయన బంధించగలుగుతాం మనం? ఆయన బెడ్ ఎవరు? స్వామి బెడ్ ఎవరు? మీ బెడ్ కుర్లాను
పర్లాను ఏదో ఉంటాయి మీ బెడ్లన్నీ కూడా. కొద్దిగా దాంట్లో బెడ్ బగ్స్ వచ్చేసి కుడుతూ ఉంటే మన బెడ్లు అలా ఉంటాయి. అవునా? ఈ బెడ్లు ఇవే కదా. కృష్ణుడి బెడ్ ఏమిటి? ఆదిశేషుడు, అన్ని సర్పాలకి ఆది. అర్థమవుతుందా? సమస్త సృష్టి, సర్పాల పాముల సృష్టికే ఆది. అటువంటి వెయ్యి పడగల ఆదిశేషుడే పైన శయనించిన ఆ శ్రీమన్నారాయణుడిని ఈ 100 పడగల కాళీయ ఏం చేస్తుంది చెప్పండి? స్వామికి అది ఒక చిన్న బొమ్మలాగా. అరే నీకన్నా బిగ్ బ్రదర్ ఆదిశేషుడే నా బెడ్లాగా ఉన్నాడు రా బాబు, నువ్వేందని ఏదో చేసేస్తా అనుకుంటున్నావు. ఆయన నవ్వుతున్నాడు అలాగా. అర్థమవుతుందా? ఇది పక్క సముద్రం అంటే యమునా నది లోపల కృష్ణుడు నవ్వుతూ ఉన్నాడు. ఇప్పుడు అటుపక్క పరిస్థితి ఎలా ఉంది? కృష్ణుడు దూకేశాడు. అక్కడ ఉన్న గోవులు, గోపాలులు అందరూ కూడా బాధతో ఏడుస్తున్నారు. అక్కడ గోవులు ఏడుస్తున్నాయి, అయ్యో నా స్వామి కృష్ణుడు దూకేశాడే. ఇది బృందావన భావం. ఇది కృష్ణుడి కోసం కన్నీళ్ళు వచ్చేస్తే వాళ్ళకి. ఆ గోపకుమారులు కూడా, పిల్లలు కూడా కృష్ణుడు దూకేశాడే, అయ్యో నా కృష్ణుడు దూకేశాడే నదిలో అని వాళ్ళందరూ ఏడుస్తున్నారు అటుపక్కంతా కూడా. ఆ సమయంలో ఇదంతా కూడా నంద మహారాజ్, యశోద తెలియదు ఇవన్నీ. నంద మహారాజుకి అక్కడ చూస్తుంటే కొంతమంది మగవారికి ఎడం వైపు అలాగ అదురిత అనుకోండి, మంచి శకునం కాదు అది. శకునాలు మీరు పూర్తిగా పక్కన పెట్టేయద్దండి, దాని కూడా సైన్స్, అది కూడా గౌరవించాల. కొన్ని ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. నంద మహారాజు ఉన్నప్పుడు కొంతమంది ఎడము భుజాలను అదురుతూ ఉన్నాయి. కృష్ణుడికి టెన్షన్గా ఉంది. సరే, నంద మహారాజు టెన్షన్గా ఉంది. నా కృష్ణుడు వెళ్ళాడే, ఈరోజు బలరాముడు కూడా కృష్ణుడితో వెళ్ళలేదే, నా కృష్ణుడు ఎలా ఉన్నాడో అని ఒక టెన్షన్గా ఉంటుంది నంద మహారాజు హృదయంలో. అప్పుడే నంద మహారాజు ఒక వార్త వస్తుంది, కృష్ణుడు, చిన్న కృష్ణుడు, యశోద కృష్ణుడు యమునా నదిలో దూకేశాడు అని. ఎలా అనిపిస్తుంది మనం వింటే ఆ వార్తలు? మీరు వినకూడదు, ఎవరు మళ్ళీ జనకూడదు. ఎవరికైనా అనిపిస్తే తల్లి ఎలా అనిపిస్తుంది? మీకంటే అనిపించదు, కృష్ణుడు దేవుడని మీకు తెలుసు కాబట్టి. ఏం కాదులే ప్రభు, ఆయన అంది సముద్రాలపైన పడుకుంటాడు, ఆయనకి నదే ఉందిలేండి అని మీ భావన. ఎందుకంటే మీకు స్టోరీ ముందే తెలుసు కాబట్టి. కానీ అక్కడ క్యారెక్టర్, నందమహారాజ్ క్యారెక్టర్లో తెలియదు కదా, యశోద తెలియదు కదా, యశోద కృష్ణుడు దేవుడని తెలియదు కదా ఆ తల్లికి. ఆ తల్లి కృష్ణుడు అంటే ఎవరు? బిడ్డ, అంతే కదా. మీకు భగవంతుడు తెలుసు కాబట్టి ధైర్యంగా ఉన్నారు, కానీ ఆ తల్లికి నా బిడ్డ కదా. కాబట్టి నందమహారాజ్ ఎప్పుడైతే వింటాడో అతను అప్పుడే ఇంకా బీపీ డౌన్ అయిపోద్ది ఆయనకి. అంత భయం, బాధ, కృష్ణుడు ఏమైందో. ఎప్పుడైతే ఇంక యశోదకు తెలుస్తుందో ఇంకా ఆవిడ వర్ణించలేము ఆవిడ ఏడుపుని. ఎందుకంటే యశోద జీవనమే కృష్ణుడు. అటువంటి యశోద, నందమహారాజ, గోపకుమారులు, వృందావన వాసులు అందరూ పరిగెత్తు వస్తారు. ఆడికి వచ్చే కొన్ని కృష్ణుడు కనపడాడు. కృష్ణుడు లోపల ఉంటాడు కదా, కనపడ్డు. ఏం చేయాలి? యశోద అది చూస్తానే నా కృష్ణుడు కనపడలేదే, ఆ నదిలో దూకేశాడా, ఆ బాధ అది వెంటనే ఆ తల్లి అక్కడే స్పృహ పడిపోతుంది. చూడు ఎంత ప్రేమ ఉంటే, అంతే కదా. ఈ ప్రపంచంలో మీరు చూస్తారు కదా, ప్రేమ ఒక్కోసారి అంటే ఆ బంధం లేకుండా ఉండలేమని. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడు కనపడట్లేదో ప్రేమలో, తల్లి అలా స్పృహతో పడిపోతుంది. నంద మహారాజు నేను ఇంక వెళ్ళి నేనే దూకి కృష్ణుని కాపాడుతాను, దూకాలంటాడు. వాళ్ళందరూ ఆపుతారు, ఉండు ఇంక మేము దూకుతాం అందరూ ఇలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకే ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు అక్కడ. ఇప్పుడు ఎవరైనా పిల్లలు దూకేసి ఉన్నారనుకోండి, అందరూ బాధలో ఒక నవ్వుతున్న మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ వాడిని దోసేస్తారు, అవునా? ఏంట్రా వీడు ఎంత బాధలో నవ్వుతున్నాడు వీడు అనిపిస్తుంది కదా. ఈ లీలలో అందరూ నవ్వుతున్నారు, అసలు అందరూ బాధపడుతూ ఏడుస్తున్నారు.
అందరూ ఏడుస్తారు, గోవులు పక్షులు అన్నీ ఏడుస్తున్నాయి, కృష్ణ 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 కృష్ణ. ఇది బృందావన భావం ఇది. కానీ ఒక్కరు నవ్వుతూ ఉన్నారు. ఎవరది? బలరాం. బలరాముకి తెలుసు ఎవరైనా ఆది దేవుడు, ఆయనకేమవుతుంది తప్ప. బలరాముడు తెలుసు అది, కానీ బలరాముడు చెప్పలేడు కదా. అది కృష్ణుడు లీలలో బలరాముడు ఎప్పుడు చెప్పడు కృష్ణుడు దేవుడు అని. లీల ఎందుకంటే లీల మామూలుగా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వ్యక్తి దేవుడు అంటే మీరు రేపటి నుంచి ఎలా ఉంటారు? ఆయనతో సడన్గా మీ మనవుడు దేవుడు అని అనుకోండి, ఏమంటారు? ఎలా డీల్ చేస్తారు? రారా పోరా అంటారా? ఏమంటారు చెప్పండి? భయం ఉంటుంది కదా. అదే దేవుడు అంటారు, అసలు ఏదో ఇందో లేదు మామూలుగా అనుకున్నాను, ఏదో బుద్ధులు పెట్టాను, గుద్దాను అని చేస్తాను, ఇప్పుడు నా దేవుడు అంటున్నారు ఏమిటి? టెన్షన్ ఉంటుంది మీకు కూడా. మీ ఇంట్లో సడన్గా మీ పిల్లవాళ్ళు దేవుడు అంటే, అవునా? ఆ భావం పోకూడదనే, ఆ బంధం పోకూడదని బలరాం ఎవరికి చెప్పడు కృష్ణుడు దేవుడు అని. ఎందుకంటే అలా ఉన్నప్పుడే యశోద బిడ్డలాగా భావిస్తుంది. ఆ ఊర్లో వాళ్ళు కూడా కృష్ణుడి ప్రేమ మామూలు బిడ్డలాగా వాళ్ళకు ప్రేమ ఉంటుంది. భగవంతుడి భావం ఉంటే గౌరవం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. కానీ అక్కడ ప్రేమ భయం వచ్చిన చోట ప్రేమ జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఈ లీలంతా కూడా మీరు చూసారంటే బలరామ నవ్వుతూ ఉంటాడు, బలరామ వచ్చి ఓదారుస్తాడు, ఏం కాదు కృష్ణుడికి ఏం కాదు అని అంటారు. అయినా కూడా టెన్షన్గా ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఎవరన్నా అంతే కదా, మీకు వచ్చి ఏం కాదని మీరు నవ్వేస్తారు వెంటనే మీ టెన్షన్ మీదే. ఇప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు ఒకటి వచ్చి, ఏం కాదురా నీకేంట్రా ఏం కాదంటావు, నువ్వు పాస్ అయినావు, నీ ఫెయిల్ అయిన వాడు తెలుసు, వాడు బాధ, అవునా కదా. ఇప్పుడు ఏదో బిజినెస్ లాస్ అయ్యింటారని కూడా వచ్చి ఏం కాదు, ఎందుకు కాదు మీకు అనిపిస్తుంది కదా. ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు వచ్చి మీకు ఏం కాదులేప్ప ఎలా అనిపిస్తుంది? కోపం వచ్చేస్తుంది మీకు. ఏం కాదంటాడు ఏంటి నేను బాధల్లో ఉంటే అని. జ్వరం వచ్చింది అనుకోండి, ఏం కాదులే కాదు. అలాంటి ఒకసారి మాటలు కూడా ఓదార్పు కాదు, అవి పుండి మీద కారంలా కనిపిస్తాయి అవి, అవునా. కాబట్టి ఊరికే వచ్చి ఏం కాదని చెప్పొద్దండి. కరెక్టే, బాధ కరెక్టే, బాధ మీరు ఫస్ట్ కరెక్టే కదా బాధ, దాని ముందు వాళ్ళు బాధ కరెక్టే, బాధపడడం కరెక్టే. ఏం కాదు లేదంటే ఇలాగ మీకు జరిగితే మాత్రం ఏం కాదని ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోరు. ఇది మానవ హ్యూమన్ సైకాలజీ ఇది. ఇక్కడ ఏంటి బలరాముడు ఏంటి అందరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు. అలాగా ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు కృష్ణుడికి 2 గంటల లోపలే ఉంటాడు కదా. కృష్ణుడు లోపల అలాగే జాలీగా ఉంటాడు స్వామి. అటువంటి మహాసముద్రాలన్నీ ఆయన నుంచి వచ్చినవే. యమునా నది ఆయన భక్తురాలే. ఆ లోపల అనంతశేష శయనుడు, శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం. నెక్స్ట్ ఏమిటి? గట్టిగా వందే విష్ణుం భవహరం సర్వలోకైకనాథం. శాంతాకారం భుజగ శయనం. భుజగ శయనం హ్యాపీగా పడుకున్నారు ఆయన. శాంతాకారం శాంతంగా ఉన్నారు. ఏ శయనం? భుజగ శయనం. భుజగ అంటే ఏమిటి? పాము. అనంతశేష. ఇక్కడ ఖాళీ పట్టుకుంటే ఆయన భయపడుతున్నాడా? జాలీగా లోపల ఉన్నాడు. ఇక్కడ ఈ పక్క బయట వాళ్ళందరూ ఏడుస్తున్నారు, లోపల కృష్ణుడు జాలీగా ఉన్నాడు. అప్పుడు కృష్ణుడు అయ్యో నా కోసం ఏడుస్తున్నారా వీళ్ళు, కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు ఏడి పెడితే మళ్ళీ వీళ్ళు చనిపోతారేమో టెన్షన్, ఆయనకి టెన్షన్ వచ్చేస్తుంది. యశోద ఆల్రెడీ కోమాలోకి వెళ్ళిపోయింది, వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కోమాలోకి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి, అందరిని మళ్ళీ లేపాలి. కాదు అని వెంటనే ఏం చేస్తాడు కృష్ణుడు? కాళీని తప్పించుకొని వస్తాడు. అలాగా అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏమైంది? కాళీ ఎలా బంధించింది కృష్ణుడిని? కృష్ణుడు బంధించు అని అన్నాడు కాబట్టే కాళీయ బంధించగలిగింది. భగవంతుని ఎవరు బంధించలే, అనుకుంటే బంధించలేం. ఆయన అనుకోవాలి వీడని పర్లేదు అని. కాబట్టి కాళీయ కోసం స్వామి చూడండి, భక్తుల కోసం వాళ్ళ కొద్దిగా స్వామి కూడా టెన్షన్ చూడాలనుకుంటాడు బృందావనంలో. అనిపిస్తుంది ఒక్కోసారి కూడా ఆమె ఎంత ప్రేమ తెలియాలండి. కొంతమంది ప్రాంకులు చేస్తూ ఉంటారు అటు ఇటు, సడన్గా నీ లెటర్ రాసి వెళ్ళిపోవడాలు. అర్థమవుతుందా? నీ ఇంట్లో వెతకద్దండి, వాళ్ళు బాత్రూంలో ఉండొచ్చు, మీరు ఊరంతా వెతికేసి రావచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది మనసు అంతా? నా కోసం మీరు వెతకద్దండి, ఇదే ఆఖరి అంటే ఎలా అనిపిస్తుంది లెటర్ చదివిన వాడికి? అది మీరు ప్రాంక్ అయితే తమాషగా అనిపించవచ్చు మీకు, కానీ మీకేమనిపిస్తుంది? ఓ నా పైన ఎంత ప్రేమ ఉందో, నన్ను నిజంగా వెతుకుతారో లేదో. వాళ్ళు వెతకలేదు అనుకోండి, వాడు జాలీగా అబ్బా వెళ్ళిపోయిందిరా బాబు, ప్రశాంతంగా ఉంది, అసలు వెళ్ళిపోయింది, థ్యాంక్ యూ, రావద్దు వెనక్కి కూడా నువ్వు. మీకు ఎలా అనిపిస్తుంది అలా చూస్తే?
ఇదేంటి ఇది నాకు ఇంత ప్రేమ అన్నాడు, నేను నాకు వెతకద్దని వెతకట్లేదే. అంటే మనిషికి ఏం కావాలంటే, మనిషి వేరే వాళ్ళు మనం ప్రేమించి ఎంత ప్రేమిస్తుందో టెస్ట్ చేయాలనుకుంటారు మీరు, అవునా కదా? అలా టెస్ట్ చేయొద్దండి. టెస్ట్ చేసి ఎవరు మిగలరు. ఇక్కడ ఎవరు పాస్ గారు ఎగ్జామ్లో? కలియుగంలో ఎవరు పాస్ గారు? కలియుగంలో అందరూ కూడా క్యాలిక్యులేషన్తోనే ఉంటాయి ప్రేమలండి. ఇక్కడ కృష్ణుడు ఏంటి, నా పైన ఎంత ప్రేమ ఉంది బృందావన వాసులకి. చూడండి, ఆ గోవుల నుంచి పక్షుల నుంచి ఏడుస్తూ ఉంటే కొన్ని గోవులు కూడా నీరు తాగడం మానేస్తాయి. కొంతమంది స్పృహతో పడిపోయి ఉంటారు. అంత బాధాకరంగా ఉంటుంది బయట అంతా కూడా. కృష్ణుడు చాలు, టెస్ట్ చేసిన చాలు వీళ్ళు అనే ఖాళీ నుండి తప్పించుకొని బయట వస్తారు స్వామి. వచ్చినప్పుడు ఇంకా ఖాళీయ కృష్ణుని ఎలాగైనా విషం, ఆ 100 పడగలతో విషాన్ని ఎలాగ చెబుతుంది కృష్ణుడి పైన. అర్థమవుతుందా? భగవంతుడు ఏమైనా విషయం ఏమవుతుంది చెప్పండి, ఆయనకి నవ్వుతూ ఉంటాడు ఆయన. ఖాళీకి ఇంకా కోపం వచ్చేస్తుంది. మీ పైన రాలేస్తారు అనుకో, మీరు నవ్వారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏంటంటే కొడుతూ నవ్వుతున్నాడు, అంతే కదా. ఇప్పుడు గొడవ జరిగినప్పుడు నవ్వారనుకోండి, ఎలా అనిపిస్తుంది వేరే వాళ్ళకి? ఇంత సీరియస్గా గొడవ జరుగుతుంటే నవ్వుతారేంటి మీరు? గొడవ సీరియస్గా జరగాలి కదా, నవ్వుతూ గొడవలేంటి? ఇక్కడ కృష్ణుడికి ఏమిటి, ఆయన ఆనందంగా ఉన్నాడు. కాళీకి ఏమిటి, ఇంత విషయం చెప్పని ఏం అవ్వట్లేదే పిల్లవాడికి. ఆ కోపంగా కాళీకి కోపం ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. అలాగా బందీ చేయాలని చూస్తుంది, కృష్ణుడికి చంపాలని చూస్తుంది. కృష్ణుడు ఏమీ చేయలేదు. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే కాళీయ పడగల పైన అలాగా తొక్కుతాడు. చిన్న పిల్లవాడే, చెప్పాను కదా, సమస్త విశ్వాలన్నీ కూడా ఏమిటి, బ్రహ్మాండాలు ఆయనలోనే ఉన్నాయి. ఆ బరువు ఒక్కసారి పడే కొద్ది కాళీయ అస్సలు ఇంకా లోపలికి వెళ్ళే విధంగా అయిపోతుంది, యమునా నది లోపలికి. కానీ మళ్ళీ వదిలేస్తాడు అలాగ స్వామి. మళ్ళీ కాళీయ ఎలా పైకి లేస్తుంది. ఇలా పైకి లేచినప్పుడు ఇంకా కృష్ణుడు ఏం చేస్తాడంటే, కాళీయ పైన ఇంకా మా తల్లి యశోద అందరూ బాధలో ఉన్నారని చెప్పి అప్పుడు కాళీయ పైన కృష్ణుడు నాట్యం చేస్తాడు. అదే కాళీయ నాట్యం. ఎలా నాట్యం చేస్తాడంటే, ఈ 100 అడుగులు కాళీయ అనుకుంటే, ఈ స్వామి 100 అడుగులు కదా, 100 పడగలు. ఒక పడగ ఇట్లా స్వామి ఇట్లా తొక్కుతాడు, ఇంకో పడగలు ఇంకోటి తొక్కుతాడు. ఇట్లా 100 పడగలు అది ఎట్లా ఒక ట్రై చేస్తుంది కృష్ణుడు కాటేద్దామని. కానీ స్వామి ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తారంటే, ఈ పడగలందరూ తొక్కుంటూ ఇలా ఉంటాడు ఆయన. కాళీకి అసలు ఛాన్సే ఇవ్వడు. 100 పడగలు ఇప్పుడు ఒక పడగ మనం తొక్కామనుకోండి, కాటేయచ్చు కదా. అంటే స్వామి ఎంత స్పీడ్గా డ్యాన్స్ చేస్తారు చూసారా. మీరు బయట చూసే డాన్సర్లుగా చూడాల్సింది మీరు. కృష్ణుడు ద బెస్ట్ డాన్సర్. ఆయన నటరాజుడికే డ్యాన్స్ నేర్పించిన ఆయన కృష్ణ భగవానులు. గోపిలకే అంటే కృష్ణ డ్యాన్స్ మీరు ఆయన నట రూపం, నట భంగం అంటే స్వామి అన్ని కళలు 64 కళలు ఏవైతే ఉంటాయో సృష్టిలో, ఆ 64 కళలు 100% ఉన్నది కృష్ణ భగవానులకి. కాబట్టి ఆయన డ్యాన్స్ కూడా కళ్ళు సరిపోవు. నెమలిక కూడా కృష్ణుని చూస్తే ఎందుకు డ్యాన్స్ చేస్తుంది, ఆయన చూస్తే డ్యాన్స్ అనిపిస్తుంది నెమలికలు కూడా. అలాంటి ద బెస్ట్ డాన్సర్ మన విశ్వాల్లోనే, వైకుంఠంలోనే బెస్ట్ డాన్సర్ అంటే ఎవరు? కృష్ణ భగవానులే. ఆయన ఎంత స్పీడ్గా డాన్స్ చేస్తుంటే, కాళీపై నాట్యం చేస్తుంటే, ఆ 100 పడగల కాళీ అసలు ఏమీ చేయలేక, అర్థమవుతుందా, నిస్సహాయ స్థితికి వచ్చేస్తుంది. ఆ స్వామి డాన్స్ చేస్తూ ఉంటే అక్కడంతా కూడా అటు సైడ్ కేరింతలు, ఓ కృష్ణ భగవాన్ సేఫ్గా ఉన్నారు. అర్థమవుతుందా? అది చూస్తూనే నంద మహారాజుకి గాలి పీల్చుకుంటాడు, అయ్యో నా బిడ్డ క్షేమంగా ఉన్నాడే. ఆ గోపకుమారులు, గోపియలు, పక్షులు, గోవులన్నీ కూడా కృష్ణుని చూస్తేనే ప్రాణం వచ్చినట్టే ఉంటుంది వాళ్ళకి. ఎంత ప్రేమ ఉంటే పక్షులు కూడా కృష్ణుడి కోసం ఏడుస్తాయి. ఎంత ప్రేమ ఉంటే చెట్లు కూడా కృష్ణుడి కోసం ఏడుస్తాయి. ఎంత ప్రేమ ఉంటే ఆవులు కూడా కృష్ణుడు ఒక క్షణం అట్లా కనపడకపోయినా ఏడుస్తూ ఉంటే, ఎంత ప్రేమ ఉంటే చూడండి, అంత ప్రేమ వృందావనంలో ఉంటుంది. ఇక్కడ అంతా ఆపోజిట్లో ఉన్నాం మనమంతా. ఇక్కడ ఈ ప్రపంచం ఎలా ఉంది? ద్వేషాలతో నిండిపోయి ఉంది. కాబట్టి మన హృదయంలో కూడా కాళీయ లాంటి గుణాలు ఉన్నాయి. ద్వేషం, అసూయ, ఈర్ష, ఈ ద్వేషాలన్నీ కూడా కృష్ణుడు మన హృదయంలో నాట్యం చేయాలి. ఆయన మన హృదయంలో నాట్యం చేసినప్పుడే మనలో ఉన్న విషగుణాలన్నీ బయటకు వెళ్తాయి. కృష్ణుడు నాట్యం చేస్తుంటే ఏం చేశాడు స్వామి? కాళీలో ఉన్న విషమంతా తీసేశారు.
అర్థమవుతుందా? పడగల విషయం ఉంటుంది కదా పాముకి. స్వామి ఇలా కొట్టి 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 ఏమైంది నాట్యం చేస్తుంటే కాళీలో విషమంతా బయట వచ్చేస్తుంది. పాముకి విషం వెళ్ళిపోయిన తర్వాత దానికి ఏం చేయాలో తెలియదు. అంతేగా, దాని బలం ఏమిటి? విషం. విషం లేకపోతే ఏం చేస్తుంది? ఇంకా అది బొమ్మ పాములాగే పట్టుకొని ఆడుకోవచ్చు మీరు దాంతో. అంతే కదా. కాళీయ ఎప్పుడైతే విషమంతా వెళ్ళిపోయిందో ఇంకా దానికి ఇంకా శక్తి పోయింది, ఇంకా చనిపోయే స్థితికి వచ్చేస్తుంది. ఇంకా కాళీయ చూడండి, విషమంతా పోగొట్టేస్తాడు స్వామి. ఆ దృశ్యం చూసి అందరూ కేరింతలు ఉంటారు అక్కడ, గోపకుమారులంతా కూడా. ఎప్పుడైతే కాళీ ఇంకా విషం ఇంకా వెళ్ళిపోయి చనిపోయే స్థితికి వచ్చిందో అప్పుడు కాళీయ భార్యలు వస్తారు. నాగపత్ని ఏమంటారు వాళ్ళని? నాగపత్ని. నాగపత్నిలు అందరూ వస్తారు, కాళీయ భార్యలంతా కూడా. వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేస్తారు కృష్ణుడికి. అద్భుతమైన ప్రార్థనలు ఇవి. భాగవత పురాణంలోనే ఒక క్లాసిక్ ఇవన్నీ కూడా. అంటే పాములు ప్రార్థన చేయడం ఏమిటి అనుకోవచ్చు మీరు కదా. మనలాంటి పాములు కాదు, ఇక్కడ బొసగొట్టే పాములు కాదు ఇవి. ఇవన్నీ మాట్లాడే పాములు ఇవి. నాగలోకంలో మాట్లాడతారు. మరి వెళ్ళారంటే వెళ్తారా? మన వైకుంఠ లోకాలు అనుకోవాలి, నాగలోకాలు అనుకోకూడదు మనం. ఇక్కడ ఏమవుతుంది, ఈ నాగలోకాలు పాములు మాట్లాడుతాయి. ఇక్కడ మహాతల అంటే తలాతల, రసాతల, మహాతల ఇవన్నీ కూడా నాగలోకాలు, ఇవన్నీ కింద. సో మీరు చూసారంటే నాగపత్నిలు వచ్చి కృష్ణుడిని వేడుకుంటాయి. స్వామి, ఈ మహాకాళీయ విషమంతా తీసేసావు, దాన్ని గర్వాన్ని అంచేసావు స్వామి. మనలో కూడా అహంకారం ఉంటుంది కదా. కాళీ అంటే ఏమిటి? అహంకారం కూడా. నన్నేం చేస్తావు, కృష్ణుడైతే నాకేంటి? ఇది దుర్యోధన భావన కదా. మనలో కూడా అహంకారం ఉంటుంది. మన అహంకారం ఏంటంటే మన భక్తి ఉంది, అహంకారం ఉంది. మన అదే ప్రాబ్లం అందో. దుర్యోధన ఒకే ప్రాబ్లం, అహంకారమే. మనలో ఏమిటి? మన ప్రాబ్లం ఏమిటి? మనలో భక్తి ఉంది, అహంకారం రెండు ఉన్నాయి. ఇదిగా పెద్ద ప్రాబ్లం. అవునా కదా. ఒకే ప్రాబ్లం. అహంకారం ఉంటే పర్లేదు, వీడు ఎలాగో భక్తులు లేడు, జీవితం ఇంత అనుకోవచ్చు. భక్తి ఉంది, పక్కన అహంకారం కూడా ఉంది. అదే కృష్ణుడికి కాళీని కంట్రోల్ చేయడం ఈజీ, కానీ మనల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఆయనకి. వీడు నామం చేస్తాడు, మళ్ళీ అహంకారం. ఏం చెప్పాలి వీడు? నేను కాళీని అంటే ఏదో అట్లా అంటే డ్యాన్స్ చేసాం, నేను మిషన్ తీసేసాం. వీడు పొద్దున నామం జపం చేస్తారు భక్తులు అంటారు, మధ్యాహ్నం అయితే ఏవో పిచ్చి పనులు చేస్తారు, సాయంత్రం అయితే తిరుగుతూ ఉంటారు వాళ్ళు కాకుల్లాగా. ఏం చేయాలి వీళ్ళందరినీ? భక్తి ఉంది, మళ్ళీ అహంకారం కూడా ఉంది. నేను గీతలు 2 శ్లోకాలు చెప్పాను, కానీ ఒకటి ఫాలో గారు. మళ్ళీ కృష్ణ కృష్ణ అంటారు. నేను ఏం చేయాలి వీళ్ళందరినీ? చెప్పండి. ఆయన ప్రాబ్లం ఏమిటి? రాక్షసులను డీల్ చేయడం ఈజీ, భక్తులు చేయడం ఈజీ. ఈ మధ్యలో ఉండే వాళ్ళతో కష్టం ఆయనకి. ఇక్కడ అదే జరుగుతుంది కదా. కలియుగంలో ఎక్కువ ఇదే ఉంటుందా అంటే భక్తి, పూర్తి భక్తి వచ్చే లోపల అహంకారం కూడా మన కొద్ది తగ్గుతూ ఉంటుంది. భక్తిగా ప్రయాణం చేస్తూ ఉంటాం. అహంకారం తగ్గేవారు తగ్గాలి. కాబట్టి మన అహంకారం తగ్గాలంటే కృష్ణుడి యొక్క నామం ఎప్పుడు నాలుక పైన నాట్యం చేయాలి. ఎలాగైతే కృష్ణుడు కాళీ పైన నాట్యం చేశాడో, ఎవరి నాలుక పైన అయితే కృష్ణ నామం నాట్యం చేస్తుందో అహంకార విమూఢాత్మ, వాళ్ళలో ఉన్న అహంకారం అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మన నాలుక పైన నాట్యం చేయాలి. నాట్యం ఏమిటి? నామనాట్యం. కృష్ణుడి యొక్క నామం నాలుక పైన నాట్యం చేస్తే కాళీలు ఎలాగైతే విషం వెళ్ళిపోయిందో మనలో ఉన్న విష గుణాలన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అందుకే కలియుగ ధర్మం హరినామ సంకీర్తనం. కాబట్టి మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే నాలుగు పైన మనం తెలియకుండానే మనల్ని విషం కరిగిపోతూ కరిగిపోతూ కరిగిపోయి కృష్ణుడి పైన ప్రేమ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇది మార్పు మనం కోరుకునేది. భక్తిలో ఈ మార్పు రావాలి. విషగుణాలు తగ్గి దైవ గుణాలు పెరగాలి. ఇది ఆధ్యాత్మిక పరివర్తన. ద స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దీన్ని. ఆధ్యాత్మిక పరివర్తన. ఈ మార్పు వచ్చినప్పుడే మనిషి వైకుంఠం చేరుకుంటాడు. ఆ విషం ఇంకా ఉన్నప్పుడే, విషం ఉంటే ఎలాగా? వైకుంఠంలో ఎంట్రన్స్ లేదు. ఆ విషగుణాలు ఉన్నప్పుడు వైకుంఠ ఎంట్రన్స్ లేదు. విషగుణాలు పోవాలి. ఎలా పోతాయి? కలియుగంలో కృష్ణుడు మనపై నాట్యం చేయాలా? ఇప్పుడు వచ్చి చెప్పండి, మీపై నాట్యం చేయాలా? కృష్ణుడు రోజు వచ్చి నాట్యం చేస్తాడు. ఎలా నాట్యం చేస్తాడు? తలపై నాట్యం చేయడు ఆయన, నాలుకపై నాట్యం చేస్తాడు. ఎలా నాట్యం చేస్తాడు? ఆయన నామం, నామరూపేణ కలికాలే నామరూప కృష్ణ అవతారం. కలియుగంలో
ఆయన అవతారం ఏమిటి? నామరూప అవతారం. ఆయన నామమే అవతారం. కాబట్టి ఆ నామాన్ని మన నాలుగుపై నాట్యం చేస్తూ ఉంటే మనలో విషగుణాలు వెళ్ళిపోయి ఒక రాక్షసుడు కూడా ఒక భక్తుడులాగా మారుతాడు. మనం అందరం రాక్షసులే. పుట్టినప్పటి నుంచి వైష్ణవులా, పుట్టినప్పుడు ప్రహ్లాదులా మనము ఎన్నో తప్పులు చేశాం. కానీ ఆ హరే కృష్ణ మహామంత్రం మన నాలుగుపై నాట్యం చేసి చేసి కృష్ణార్పిత ప్రాణ, కృష్ణుడే జీవితం అనుకునే స్థితికి వచ్చేస్తాం. ఇస్కాన్లో ఉన్న భక్తులందరూ కూడా మామూలు మనుషులే పుట్టినప్పుడంతా కూడా. కానీ ఆ హరే కృష్ణ మహామంత్రం వాళ్ళు నాలుగుపై నాట్యం చేసి ఏమైంది? కృష్ణుడి కోసమే జీవితం అనే భావన వచ్చేస్తుంది. ఆ మార్పు రావాలి. వైకుంఠం వెళ్ళాలంటే మనమే అనుకున్న జీవితం వదిలి కృష్ణుడే జీవితం అనుకునే మార్పు రావాలి. కుటుంబమే అనుకున్న జీవితం కృష్ణుడే జీవితం అనుకునే మార్పు రావాలి. ఆ మార్పు వచ్చినప్పుడు వైకుంఠంలో ఎంట్రన్స్. కాడ విషగుణాలు పోయినప్పుడు ఈ మార్పు వస్తుంది. ఆ విషగుణాలు ఎలా పోతాయి? ఆయన నామంతో పోతాయి. కాబట్టి కలియుగంలో అందరూ హరే కృష్ణ రోజు జపం చేయాలి. అందుకు 16 మాలలు చేస్తే రూల్ ఏమిటి? ప్రభుపాదులు చెప్తారు, ప్రతిరోజు ఎవరైతే 16 మాలలు హరే కృష్ణ మంత్రం జపం చేస్తారో గ్యారంటీ అంటే వాళ్ళలో విషగుణాలన్నీ ఒక్క జన్మలోనే అన్నీ వెళ్ళిపోతాయి. ఈ హరే కృష్ణ మంత్రం 16 మాలలు కాకుండా మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా, మీరు జన్మ జన్మలు వ్రతాలు పూజలు నోములు ఎన్నో చేసినా కానీ విషగుణాలు అలాగే ఉంటాయి. అలా ఉన్నప్పుడు మార్పు రాదు కదా. కాబట్టి మానవ జీవితం ఆ మార్పు కోసం మానవ జీవితం. ఇంకా వేరే ఏ జీవితాల్లో ఆ మార్పు రాదు, అవకాశమే లేదు. చూడండి, పాములు పూజలు చేస్తాయా? చెప్పండి మీరే. ఏ జంతువులు హరే కృష్ణ అనగలుగుతాయి? ఏ జీవరాశులు కృష్ణుని నామం జపం చేయగలుగుతాయి? ఏ జీవరాశులు కృష్ణ అనగలుగుతాయి చెప్పండి? ఒక మనిషి తప్ప. చిలుక చెప్పినా చిలుకకి అర్థం చేసుకున్న శక్తి లేదు కదా. కాబట్టి భగవంతుడు మనకిచ్చిన శక్తి వాడుకోవాలి కదా. కాబట్టి కాళీయ పైన ఎప్పుడు స్వామి అయితే అలాగా విషం అన్నీ తీసివేస్తాడో నాగపత్ని గురించి కృష్ణుని ప్రార్థన చేస్తారు. అప్పుడు ఒక శ్లోకం చెప్తారు, అద్భుతమైన శ్లోకం ఇది భాగవతంలోనే. అర్థమవుతుందా? కాబట్టి ఈ శ్లోకం అంటే ఏ విధంగా అంటే చూడండి ఎంత సారం ఉందో చెప్పండి. ఈ శ్లోకాలు చూడండి. మీరు అనుకుంటారా పాములు ఈ శ్లోకాలు చెప్తాయని? మనుషులు మనమే చెప్పట్లా సరిగా. అవునా కదా? కశ్యానుభావో పశ్యనవదేవ విద్మహే తవాంగ్రిరేణు స్పర్శన సాధికారః యద్వాంఛయా శ్రీరీలా అంచరా తపో విహాయ కామాన్ సుచిరం ధృతవ్రతః. కృష్ణ ఈ మహాకాళీయ ఎంత అదృష్టవంతుడు. శ్రీ సాధికారతః లక్ష్మీదేవి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కానీ దొరికైన అదృష్టం. గొప్ప గొప్ప మహారుషులు కొన్ని వేల సంవత్సరాల తపస్సులు చేసిన దొరకని అదృష్టం. ఇంత మహావిషం ఉన్న ఈ కాళీయకు దొరికింది ఏ అదృష్టం? అది నీ పాదాలు తాకే అదృష్టం. ఇంత అద్భుతం వర్ణ కదా ఇది. లక్ష్మీదేవి కూడా అంత అదృష్టం దొరకలేదు. తపస్సు చేసే తల్లి కూడా. మహామహా ఋషులకి నీ పాద ధూళి దొరకలేదే. ఇన్ని గంటలు నీ పాదాలు ఈ కాళీయకి తగులుతున్నాయంటే ఎంత అదృష్టం చేసుకుందే. అంటే స్వామి అంగ్రిరేణు నీ పాద ధూళి కూడా దొరకడమే కొన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకోవాలి. పాద ధూళి, అవునా కదా? భగవంతుడి పాద ధూళి సామాన్య విషయమా? ఆయన దర్శనమే ఎంతో వర్ణించలేనిది. తిరుమల స్వామి కాసేపు చూస్తేనే వర్ణించలేం. ఎక్కడో దూరంగా ఉన్న షావులు అక్కడ చూసి వెళ్ళిపోతా అనిపిస్తాయి. ఆయన పాద ధూళి మనకు దొరకాలని ఎంత కష్టం. అటువంటి పాదాలే మన పైన నాట్యం చేసే గంటలు తరబడి అదృష్టాన్ని వర్ణించగలుగుతామా? అది నాగపత్నులు అంటారు. లక్ష్మీదేవికి దొరకని అదృష్టం, గొప్ప మహారుషులకి దొరకని అదృష్టం ఈ మహాపాప అయిన కాళీయకి దొరికిందే. కృష్ణ నీ కరుణని ఎలా కొలవాలి? కృష్ణ చూసారా? కృష్ణుడిపై లోపల ఎంత కరుణ ఉంటే, స్వామి ఎంత దయ ఉంటే ఆ కాళీయకి. ఇప్పుడు స్వామి ఆ కాళీని చంపాలంటే స్వామి నాట్యం చేయాలా? చెప్పండి.
ఖాళీ లోపల ఉన్నది ఎవరు? స్వామి పరమాత్మ కదా. ఈశ్వర సర్వభూతానం హృదేషు అర్జున తిష్టతి. అర్జున సర్వభూతానం, అనంతకోటి జీవరాశులు నిన్న పరమాత్మలాగా ఉన్నాను అర్జున. ఆ కృష్ణ భగవాన్ జీవుని బయట వస్తే జీవుడు చనిపోతాడు. ఖాళీ లోపల పరమాత్మ ఆయనే కదా, అక్కడ బయట వస్తే ఖాళీ చనిపోతుంది. కానీ ఎందుకు అంత నాట్యం చేయాలి కృష్ణుడు? దానిపైన కూడా దయ. అంటే స్వామి ఎంత కరుణ ఉంటే ఆ ఖాళీకి అన్ని గంటల సమయం ఇస్తారు చెప్పండి. ఇప్పుడు మీకే ఎవరైనా గొప్ప మహాచక్రవర్తులు మీకు సమయం ఇచ్చారనుకో, 2 గంటలు 5 గంటలు, ఎలా అనిపిస్తుంది మీకు? వాళ్ళు 1 సెకండ్ కూడా దొరకని వాళ్ళు మీకు అన్ని గంటలు టైం ఇస్తే వెలకట్టగలుగుతారా మీ అదృష్టాన్ని? అలాంటిది బ్రహ్మదేవుడికే దొరకని అదృష్టం ఈ ఖాళీకి దొరికిందే అని నాగపత్నులు కృష్ణుడి యొక్క మహా ఔదార్య గుణాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. స్వామి ఏం చెప్పాలి నీ యొక్క ఔదార్య భావాన్ని, నీ కరుణాభావాన్ని? కృష్ణ ఇన్ని గంటలు ఖాళీ నాట్యం చేసావే, నీ పాదాలు తగులుతూనే ఉన్నాయే, స్పర్శ తగులుతూనే ఉంది, ఎంత అదృష్టం ఈ కాళీయ అని వేడుకుంటున్నారు ఇక్కడ. చూడండి, ఇది కాళీయ చెప్పే శ్లోకం. ఇంకోటి చెప్తారు దాంతోపాటు కూడా. అసలు ఇది కూడా అద్భుత శ్లోకం ఇది. నాక ప్రశ్నం నచ స్వభౌమం నా పారమేశ్యం నా రసాద్య పథ్యం నా యోగ సిద్ధి అపునర్భావం వా వాంఛతి యత్పాదరజ ప్రపన్న. అంటే కృష్ణ బ్రహ్మ అవడం కానీ, అంటే నీ భక్తుడు నీ పాద ధూళికి ఎంత అంటే కృష్ణుడి పాదాలు కావాలని ఎలా కోరుకుంటారంటే, బ్రహ్మ ఒక సైడ్ బ్రహ్మ అవ్వాలి, మీకు అవకాశం ఉంది, ఇక్కడ కృష్ణ పాదాలు ఉన్నాయనుకుంటా భక్తుడు ఏం చేస్తాడు? కృష్ణుడు పాదాలను కోరుకుంటాడు. కానీ బ్రహ్మ అలాంటి పొజిషన్లు కూడా వాళ్ళు ధూళితో వదిలేస్తారు కృష్ణ. అందుకే బ్రహ్మ కడిగిన పాదము. తర్వాత ఏమంది? అన్నమాచార్యులు పాడతారు కదా, బ్రహ్మము తానే పాదము. అహల్యను కాపాడింది ఆ పాదమే. బ్రహ్మ పాదాలు కడిగింది ఆయన పాదమే. ఆ బ్రహ్మ ఆ పాదమే గంగానదిని ఇక్కడ తీసుకొచ్చింది ఆ పాదమే వామన అవతారంలో. సమస్త సృష్టి ఆ పాద ధూళి కోసమే తపస్సులు చేస్తున్నారే. కాబట్టి కృష్ణ నీ పాద ధూళి కోసం ఇంత మహా ఋషులకి లేని అదృష్టం కాళీకి దొరికిందే. చూడండి ఎంత అద్భుతమైన శ్లోకాలు చెప్తున్నాయండి ఇవి నాగపత్నిలు. దీంతో ఇంకొక శ్లోకం చెప్తే ముగిస్తాయి. ఇంకా చెప్తా ఇక్కడ. నమః ప్రమాణ మూలాయ కవయ శాస్త్రయోనయే ప్రవృత్తాయ నివృత్తాయ నిగమయ నమో నమః అంటూ చెప్పి కృష్ణుడు కృష్ణ ప్రమాణమూలాయ, సమస్త మూలం అన్నిటికీ ప్రమాణం నువ్వే కృష్ణ. నివృత్తి ప్రవృత్తి, ఈ జగత్తు నడిపించే శక్తి ప్రవృత్తి ప్రకృతి, ఆధ్యాత్మిక జీవితం నడిపించేది నివృత్తి. నిగమ అంటే ఏమిటి? వేదాలు. ఈ వేద జ్ఞానాలు అన్ని నీ నుంచే వచ్చాయి కృష్ణ. అన్నిటికీ మూలం, వేదాలకు మూలం నువ్వే కృష్ణ. అటువంటి నీ పాదం ఈ మహాసర్పానికి దొరికిందే, ఎటువంటి అదృష్టం ఇది అని వేడుకుంటున్నాయి ఆ నాగపత్నిలు. వేడుకొని నా భర్తని వదిలే స్వామి, క్షమించి వదిలే స్వామి అని వేడుకుంటే తర్వాత కృష్ణుడు ఎప్పుడు కూడా మహా ఔదార్యం స్వామికి. స్వామిలో ప్రతీకారం ఉండదు, విష్ణువులో ప్రతీకారం ఉండదు. భృగుముని తన్నిన స్వామి అని ప్రతీకారం తెచ్చుకున్నాడా? అయ్యో భృగు, నా వక్షస్థలం పైన తన్నావు కదా, ఇక నా హృదయం కఠినంగా ఉంటుందయ్యా, నీ పాదాలు ఏమన్నా సున్నితమైన పాదాలు దెబ్బ తగిలిందా? స్వామి పాదాలు చూస్తాడు. వర్ణించగలుగుతామా ఈ గుణాన్ని? ఎవరైనా మనం తన్నారనుకోండి, ఇక్కడ మన కాలు తీసేస్తాం వాడిది. ఆ ముందు ఆ కాలు తీసేరా, ఎవడు ఇక్కడ నన్ను తన్నాడు వాడి కాలు రేపు ఉండకూడదు వాడికి, లేదా వాడే ఉండకూడదు. ఇది అవునా కదా? కలియుగ ప్రభావం ఏమిటిది? ఇంత లోపల దావాగ్ని, ఇంత ద్వేషం. అంటే వాడు కనపడకూడదు, నాకు కనపడకూడదు వాడంతే లేపే ఎట్లోకట్లో అన్నీ. ఇది కలియుగ దావాగ్ని. ఇవన్నీ కూడా కృష్ణుడేమన్నాడు? అయ్యో నన్ను తన్నావే,
నీ పాదాలు ఏమైనా దెబ్బ తగిలేయా, నాది కఠినమైన హృదయమే నాది అని పాదాలు అలాగా స్వామి చూస్తాడు. అటువంటి గుణం ఇది. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు నేర్పించే కొన్ని. ఇక్కడ కాళీయ నాగపత్ని వేడుకుంటూ ఉంటే ఆయన మనసు అలా కరిగిపోతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి మనకి ప్రాధేయపడ్డారు అనుకోండి, ఒక తప్పు చేశారు, తప్పు చేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అదే పనిగా వాళ్ళని వాంచేయకూడదు. అంటే వాడు ఇంకా దొరికాడరా బాబు అనేసి ఇంకా వాడు తప్పు ఒప్పుకున్నాడు రా బాబు, వీడు పిండేస్తావు వీడిని. కొంతమంది ఉండాలా ఉంటే తప్పు ఒప్పుకున్నా వాడు క్లాస్ పీకి 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 వాడికి ఇంకా మెంటల్ ఎక్కించేస్తాం. అంటే మనకు ఒక ఆనందం, అది ఒప్పుకునేసాడు కదా, దాన్ని వదిలేలేము దాన్ని ఈజీగా. ఇది కలియుగంలో ఒక లక్షణాలు ఇవన్నీ కూడా. ప్రాధాయపడి వాళ్ళు వదిలేరు వెంటనే, సరే వదిలేరా బాబు, లైఫే తక్కువ, జీవితం తక్కువ, ఆయుష్ తక్కువ. అందరూ తప్పు చేసినప్పుడు క్షమించే గుణం కూడా ఉండాలి. ఫర్గివ్నెస్ అంటే ఫర్గివ్నెస్ ఇస్ నాట్ వీక్నెస్, అంటే బలహీనం కాదు. క్షమించే గుణం బలహీన లక్షణం కాదు, అది బలవంతుల లక్షణం. క్షమించే గుణం ఒక బలవంతుడే క్షమించగలుగుతాడు, బలహీనుడు క్షమించలేడు. మీరు బలవంతులా బలహీనులా? శరీరంగా బలవంతులం ప్రభు, మానసికంగా బలహీనం ప్రభు అలా అన్నదండి. మన శరీరం బలహీనంగా ఉన్నా మనసు బలవంతుల్లాగా ఉండాలి. ఎవరినో క్షమించమని అడిగితే వదిలేయండి. జీవితంలో చాలా చేయాలి కృష్ణుడి కోసం. మనం క్షమించేమో వదిలేయాలి. ఎవరో తప్పు చేసిన పిల్లలైనా కూడా, కానీ వాళ్ళలో క్షమించాలి అనే ఆ భావన వాళ్ళు రావాలి కదా. అంటే తప్పు చేసిన భావన వాళ్ళు కూడా రావాలి. మీరు తప్పు చేయకుండా ప్రభు చెప్పారే క్షమించేశాను పో, వాడు 2 తప్పులు చేస్తాడు, మా నాన్న ఒకసారి అని వదిలేస్తారు రా బాబు, ఆయనకు తెలీదు. అలా ఉండకూడదు. మళ్ళీ వాడు తప్పు చేసిన భావన రావాలి వాళ్ళలో కూడా. మీరు అలా క్షమించారనుకోండి, వాడి మహా దుర్యోధన అవుతాడు. వాడు మిమ్మల్ని మింగేస్తాడు. కాబట్టి వాడు తప్పు తప్పు చేసి వాడు దండించాలి. తప్పు చేసావు తెలియాలి, తర్వాత క్షమించేయాలి కూడా. లోపల రివెంజ్, ప్రతీకారాలు ఉండకూడదు మళ్ళీ. ఇది వైష్ణవుల గుణం. ఇది ఇక్కడ ఏమిటి, కృష్ణుల్లో ప్రతీకారం లేదు. ఎప్పుడైతే నాగపత్ని వేడుకున్నారో సరే క్షమించేస్తాను అని అనుకుంటాడు స్వామి. అప్పుడు కాళీ ఒక శ్లోకం చెప్తాడు. కాళీ కూడా శ్లోకం చెప్తున్నాడు. ఇక్కడ మనం చెప్తామా శ్లోకాలు ఎప్పుడైనా? చూడండి, కాళీ చెప్తున్నాడు. కాళీయ ఉవాచ వయం కలహ సహోత్పతాయ తమసా దీర్ఘ మన్యాయ స్వభావో దుష్టజ్యో నాత లోకానం యదసద్గ్రహ. అద్భుతమైన శ్లోకం ఇది. కృష్ణ, నా నుంచి ఏం ఆశిస్తావు స్వామి నువ్వు? నా పుట్టుకే ఏమిటి? ద్వేషం. నా పుట్టుకే అసూయ. నా పుట్టుకే ఈర్ష్య. ఈ గుణాలు ఉండగానే పాముగా పుట్టాను స్వామి. నా నుంచి దైవగుణం ఎలా వస్తే స్వామి? నా జన్మే అది కదా. అర్థమవుతుందా? నా జన్మే అది కదా. నా జన్మే ఏదైనప్పుడు నేను యమునా నదిలోకి వచ్చిన తర్వాత అని విషమయం అయిపోతుంది. నేను కావాలని చేసింది కాదు స్వామి, నా జన్మే విషమయం. కానీ నా పైన కోపం వద్దు స్వామి. ఎంత ముద్దుగా అడుగుతున్నాడు కదా కాళీయ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక పరివర్తన ఎలా వచ్చినప్పుడు ఎలా ఉండాలి భావన అని. మనందరం కూడా తప్పులు చేస్తాం, కానీ పరివర్తన వచ్చిన తర్వాత ఎలా ఉండాలి? మళ్ళీ ద్వేషాలు ఉన్నంత వరకు ఈ భావన రాదు. ఆపేస్తాయి ఇవన్నీ కూడా. ఎలాగైతే మనం ఛాంబర్స్ పెడతాం అక్కడెక్కడ రాకుండా చేస్తామో, ఇది కూడా ఏమిటి అక్కడ ఫిల్టర్లు పెడుతున్నాం మనం. ఇవన్నీ తీసేయాల. కానీ కృష్ణుడు డైరెక్ట్గా మనకు అవన్నీ తీసినప్పుడే భగవంతుడిని మన హృదయంలో రాగలుగుతాడు ఆయన. అదే ఇక్కడ అంటున్నాడు కాళీయ. కృష్ణ, నా జీవితమే లోకానం అసద్గ్రాహ. కాబట్టి ఇటువంటి గుణాలు ఎలానే వదిలేయగలుగుతాను కృష్ణ? నేను వదలలేనే, నా పుట్టుకే ఇది కదా అని అంటున్నాడు. దాంతోపాటు ఏమంటాడు చూడండి, అద్భుతంగా చెప్తాడు. భవాని హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వర అనుగ్రహం నిగ్రహం వా మన్యసేతే విదేహినః. కృష్ణ, నాకు చిన్న విన్నపం కృష్ణ అంటున్నాడు ఇక్కడ కాళీయ. నువ్వు నన్ను నా పైన కరుణ చూపిస్తావో. అర్థమవుతున్న అద్భుత శ్లోకం ఇది. సర్వజ్ఞో జగదీశ్వర. ఈ జగత్తుకే నువ్వు ఈశ్వరుడివి, సర్వజ్ఞ, నీకు అన్నీ తెలుసు కృష్ణ.
అంటున్నాడు ఇక్కడ. భవాని కారణం తత్ర, ఈ ప్రకృతికంత కారణం నువ్వే కృష్ణ, అన్నిటికీ మూలం నువ్వే కృష్ణ. అనుగ్రహం నిగ్రహం మన్యసే తద్విదేహి, నేను వేడుకుంటున్నా అనుగ్రహణ, నా పైన కరుణ చూపిస్తావో లేదా నన్ను నువ్వు పనిష్మెంట్, నన్ను దండిస్తావో నీ చేతిలో పెట్టేస్తున్నా కృష్ణ. ఇది ఎంత అద్భుతమైన భావన కదా. కాళీ నన్ను కాపాడు అడగట్లేదు ఇక్కడ. కాళీ ఏమంటుంది, నన్ను నువ్వు మందలిస్తావో, నన్ను దండించినా పర్లేదు కృష్ణ, నన్ను ప్రేమతో కరుణగా వదిలేస్తావో నీ ఇష్టం కృష్ణ. ఎంత అద్భుతమైన మాట అంటే ఇది. మనం ఒకరి దగ్గరికి వెళ్ళి మీరు పనిష్మెంట్ ఇవ్వండి, కరుణగా వదిలేయండి అంటే అద్భుతం కదా. మనిషి కూడా అప్పుడు ఏమవుతుంది, కావాలి దండించాలన్న భావన ఉండకూడదు వాళ్ళలో కూడా. కాళీ ఎంత బాగా కృష్ణ వేడుకుంటుందంటే ఇక్కడ, నీకు అన్నీ సర్వజ్ఞ, అన్నీ తెలుసు కృష్ణ, నాలో నా గుణాలు ఇవే, కాబట్టి నన్ను ఇప్పుడు దండిస్తావో లేదా నన్ను నువ్వు కాపాడుతావో నీ చేతిలో ఉంది కృష్ణ అని అంటాడు. అప్పుడు కృష్ణుడు మాట్లాడతాడు. ఇవన్నీ కృష్ణుడి మనసు కరిగిపోతుంది. అటువంటి మహాపాపి కాళీయ చిన్న ప్రార్థనలకే స్వామి మనసు కరిగిపోతే, ప్రతిరోజు 16 మాలలు హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ, భగవద్గీత పాఠనం చేస్తూ, కృష్ణుడు సేవ చేస్తూ ఉన్న భక్తుల యొక్క ప్రార్థన కృష్ణుడి మనసు కరగదా? కృష్ణుడి అర్పించుకునేస్తాడు వాళ్ళకి. మనం కృష్ణార్పణం కాదు, కృష్ణుడే మనకు అర్పణ చేసుకుంటాడు. మనం ఆయన అర్పణ చేయడం కాదు, మనకు ఆయన అర్పణ చేసుకున్నామంటే ఆయన ఏం చేస్తాడు, మనకు అర్పణ చేసుకునేస్తాడు. మీరు కృష్ణార్పణం అంటే వాళ్ళు ఏమంటారు, కృష్ణ ఏమంటాడు, భక్తార్పణం, నా భక్తుడికి అర్పించుకునేస్తాను. కాళీయ ఇంత మహాపాపి విన్న విషయంలో కాళీయ 2-3 దానితో కృష్ణుడు మనసు కరిగిపోతే, కృష్ణుడి కోసమే జీవిస్తూ ఉన్న వైష్ణవులు, కృష్ణుడే జీవితం అనుకున్న వైష్ణవులు, కృష్ణుడి కోసమే అమ్మ నాన్న బంధాలు త్యాగం చేసిన వైష్ణవులు, కృష్ణుడి కోసమే సుఖాలు వదిలేసిన వైష్ణవులు, కృష్ణుడి కోసమే సర్వ భోగాలు వదిలేసిన వైష్ణవులు, కృష్ణుడి కోసమే ధనాన్ని వదిలేసిన వైష్ణవులు, వాళ్ళపైన మనసు కృష్ణుడికి ఎలా ఉంటుంది? వాళ్ళే కృష్ణుడికి సర్వస్వం అనుకుంటాడు. కాళీనే వదిలేసిన కృష్ణుడు ఆయన భక్తుల కోసం ఆయన గుండెల్లో పెట్టుకుంటాడు ఆ భక్తుల్ని. ఆయన హృదయంలో మనం ఉండాలి. ఫస్ట్ మన హృదయంలో ఆయన ఉండాలి. మన హృదయంలో మనమే ఉన్నాం. మన హృదయంలో ఎవరున్నారు? సెల్ఫీ. మన హృదయంలో ఎవరున్నారు? మన ఆత్మార్పణ, మనం అర్పణ చేసుకుంటాం. మన హృదయంలో మనమే నిండిపోయి ఉన్నాం. కృష్ణుడి ప్లేస్ ఎక్కడుంది మన హృదయంలో? మనం అంటే ఏమిటి? మన కోరికలు, మన కుటుంబాలు, మన వ్యామోహాలు, అర్థమవుతుందా? మన గుణాలు అంతా మన కోసమే కదా. హృదయం అంతా మనమే నిండిపోయి ఏదో చేద్దాం. మనిషి ప్రతి నుంచి రాత్రి ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు హృదయంలో ఏం అనిపిస్తే చేస్తాడు కదా. చూడాల్సింది చూస్తాడు, తింటాడు, అన్నీ వాడి కోసమే కదా. నా హృదయం ఎవరున్నారు? వాడే ఉన్నాడు. వాడిని తీసేసి, మిమ్మల్ని తీసేసి కృష్ణుని పెట్టండి. ఎప్పుడైతే మన హృదయంలో కృష్ణుడు ఎంటర్ అవుతాడో అప్పుడు కృష్ణుని హృదయంలో మనం ఎంటర్ అవుతాం. ఇది ఒక కాళీయలోనే కృష్ణుడు అంత కరుణ వదిలేస్తే భక్తులపైన ఎలా ఉంటుంది ఆయన కరుణ? కాబట్టి మీరు పొద్దున బ్రహ్మముహూర్తం నిద్ర లేచి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణుడి మనసు కరిగిపోదా? ఆయన మనసు వెన్న కంటే 1,000,000 రెట్లు కరిగిపోతుంది ఆయన మనసు. అర్థమవుతుందా? అంత విశాలమైన హృదయం కృష్ణుడిది. మనలో కూడా ఆ భక్తి ఆ విధంగా ఉండాలి. అందుకే మీరు మీ మనసులో మీరే ఉండకూడదు. మీ మనసులో కృష్ణుడికి చోటు ఇవ్వండి. ఫస్ట్ ఎలా చోటు ఇవ్వాలి? కృష్ణుడికి ఒక టైం ఇవ్వండి. ఎలా టైం ఇవ్వాలి? హరే కృష్ణ మంత్రం జపం చేయండి. అప్పుడు కృష్ణుడికి మీ మనసులో చోటు ఇచ్చినట్టు. ఇప్పుడు టైం ఎందుకు ఇస్తున్నాం మనం బయట ప్రపంచానికి? మనసులో ఉంది కాబట్టి టైం ఇస్తున్నాం. అవునా? ఒక వ్యక్తి మీరు కలవడానికి ఇష్టం లేదనుకోండి, ఆ వ్యక్తి టైం ఇస్తారా మీరు? ఒక వ్యక్తి మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని కలవాలనుకున్నాడు, మీరు టైం ఇస్తారా? ఇవ్వరు. ఆ వ్యక్తి ఇష్టం ఉంటే టైం ఇస్తాం. కాబట్టి కృష్ణుడి పైన ఇష్టం ఉన్నప్పుడు టైం ఇస్తాం మనం. కాబట్టి నష్టమైన, కష్టమైన, భారమైన
పొద్దున నిద్ర లేయండి, బ్రహ్మముహూర్తం నిద్ర లేయండి, అట్లు 5 గంటల నిద్ర లేయండి, హరే కృష్ణ మంత్రం జపం చేయండి. ఒక్క జీవితమైన కృష్ణుని మన హృదయంలో ప్లేస్ ఇవ్వండి. నెక్స్ట్ జీవితమే మీకు ఉండదు, నెక్స్ట్ జన్మే మీకు ఉండదు. పునర్జన్మన విద్యతే, ఇంకో జన్మే మీకు ఉండదు. స్వామి గీతలో అంటారు కదా, ఏ శ్లోకం అది? గీతలో 4వ అధ్యాయంలో వస్తుంది. జన్మ కర్మ చ మామేవం. నెక్స్ట్ ఏమిటి చూడండి, మన హృదయంలో కృష్ణుని శ్లోకాలు ఎన్నో వస్తాయి కదా, మన హృదయంలో మనమే ఉన్నాం. భగవద్గీత అట్లా ఇంపార్టెంట్ శ్లోకాలను తెలుసుకోవాలి కదా మనం. జన్మ కర్మచమే దివ్యం. నా జన్మ గురించి, నా కర్మ గురించి ఎవరైతే తపిస్తూ ఉంటారో కృష్ణ, ఏమవుతుంది? తత్వా దేహం పునర్జన్మ. అర్జున, ఇంకో పునర్జన్మ, ఇంకో జన్మే ఉండదు అర్జున వాళ్ళకి. కాబట్టి కృష్ణుని కోసం టైం ఇవ్వండి. టైం ఎలా ఆయన మనస్సులో పెట్టుకోండి. కొద్దిగా టైం ఇస్తూ ఉంటే లోపల స్పేస్ ఏమవుతుంది? కొద్దిగా పెరుగుతూ ఉంటుంది కృష్ణుడి కోసం. మన కృష్ణుడి కోసం 2 నిమిషాలు ఇచ్చామనుకోండి, ఇంతే ప్లేస్ ఇచ్చినట్టు ఆయనకి. కృష్ణుడు 1 గంట ఇచ్చామనుకోండి, ప్లేస్ పెరిగినట్టు. 16 మాలలు చేసిన కృష్ణుడికి ఇంత ప్లేస్ ఇచ్చి కూర్చున్నాడు, కృష్ణుడు కూర్చుంటాడు వచ్చి మీ దగ్గర. అదే మన జీవితం అర్పణ చేశామంటే హృదయమంతా కృష్ణుడే, శరీరం అంతా కృష్ణుడే, మనసంతా కృష్ణుడే, జీవితమే కృష్ణమయం. ఆ స్టేజ్కి రావాలి స్లోగా మీరు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు వినిన తర్వాత, కృష్ణుడు ఏమంటున్నాడు? అద్భుతమైన శ్లోకం ఇది. కృష్ణుడు చెప్తాడు ఇప్పుడు, యోస్మిన్ స్నాత్వా మధాకృతే దేవాదం తర్పయే జలహై ఉపోష్యమా స్మరణమర్చతే సర్వపాపే ప్రముచ్యతే. సర్వపాపే ప్రముచ్యతే. ఏమి బాధపడద్దు, అన్ని పాపాల నుంచి విముక్తుడైపోయావు, నా పాదాలు తాకింది కాబట్టి. వెంటనే యమునా నదిని వదిలి వెళ్ళిపో. ఎందుకంటే నా భక్తులు ఉన్న వృందావన భక్తులందరూ కూడా యమునా నది వాళ్ళ కోసం, నువ్వు వేరే వెళ్ళి సముద్రాల దగ్గర ఉండు అని వెంటనే ఇక్కడికి వెళ్ళిపో అంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, వెళ్ళిపోయేటప్పుడు భయపడద్దు, గరుడ నిన్నేమన్నా హాని చేస్తాడేమో అని భయపడద్దు. గరుడు నిన్నేమీ చేయడు, ఎందుకంటే నీ 100 పడగల పైన నా పాద ముద్రలు స్టాంప్ వేస్తున్నా ఆల్రెడీ. చూడండి ఎంత కరుణ ఇది. ఎప్పుడైతే గరుడ నా పాదాల ముద్రలను చూస్తాడు ఈ పడగల పైన, నేను తాకని కూడా తాకడు. కాబట్టి నువ్వు భయం లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళు కాళియా అని వెంటనే పంపించేస్తాడు స్వామి. వెంటనే కాళీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, యమునా నది వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు యమునా నది కూడా ఏమవుతుంది? కృష్ణుడి స్పర్శ ద్వారా విషయమంతా వెళ్ళిపోయి అంత మామూలు యమునా నది అయిపోయి, బాగా చనిపోయిన పక్షులు, చుట్టూ ఉన్న చెట్లు అన్ని జీవం వచ్చి మళ్ళీ ముందు యథాస్థితికి వచ్చేస్తే అంతా కూడా వాతావరణం. అది కృష్ణుడితో ఉన్న జీవితం అలా ఉంటుంది. కాబట్టి మనలో ఉన్న విషాలన్నీ పోవాలి, మనలో ఉన్న దుర్గుణాలని పోవాలి, అహంకారం పోవాలి. అది వెళ్ళినప్పుడే ఎలా వెళ్తుంది? హరే కృష్ణ మంత్రంతోనే వెళ్తుంది. కలియుగంలో మీరు ఎన్ని పూజలు చేసినా అహంకారంగా పెరుగుతుంది. యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే, ఈ పూజ చేసామంటారు కొంతమంది, అవునా, ఈ వ్రతం చేసామంటారు, లోపల భక్తి కాదు అహంకారం ఎక్కువ ఉంటుంది. వరలక్ష్మి వ్రతం ఫుల్గా చేసామండి, పెద్దగా అంత లక్ష్మీ బంగారు అలంకరించేసాం. లోపల నారాయణ ఉండాలా. ఎంత పెద్దగా పూజలు చేసినంత మాత్రాన, వాట్సాప్లో స్టేటస్లు పెట్టేసిన మాత్రాన, ఫేస్బుక్లో అందరికీ పెట్టేసిన మాత్రాన, మీ పూజల ప్రపంచం చూసినంత మాత్రాన గొప్ప మహాభక్తులు అయిపోయాం మనం. లోపల ఏమిటి? అందరూ మెచ్చుకోవాలి కదా, బా ఏం పూజ చేశారు ఆ ఫ్యామిలీ వాళ్ళు, భలే పూజ చేశారు. ఆ లోపలంతా ద్వేషం, ఈర్ష్య, అసూయ. కృష్ణుని పూజలు చూడట్ల, బయట ఉన్న పూజలు చూడట్ల, లోపల గుణాలు చూస్తున్నాడు ఆయన. భావాగ్రాహి జనార్దన, ఆయన మన భావం చూస్తాడు, బయట కనపడే పనులు చూడండి ఆయన. మీరు పెద్ద పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు హరే కృష్ణ మంత్రం, అదే పెద్ద భగవంతుడికి అర్పణ. మన సమయం ఇస్తున్నాం కదా. ఒక మనిషికి ప్రాణం విలువైనది, అవునా? ఇక్కడ మన ప్రాణం ఇస్తున్నాం హరే కృష్ణ మంత్రం చేసేటి. మన ప్రాణం అంటే సమయం, అన్నీ కలిసి మన మనస్సు, మన ప్రాణం, మన ఆయుష్, మన సమయం అన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రంలో ఇస్తున్నాం. కాబట్టి మనం కృష్ణుడికి అర్పణ చేస్తున్నాం మనం. కాబట్టి దీనికి మించిన ఇంకా అర్పణ ఏం చేయలేం సృష్టిలో, కలియుగంలో.
కాబట్టి ఈ భావంతో మీరు జపం చేయాలి. మాల ఎక్కడుందో మర్చిపోయి ఎత్తుకుంటూ దొరకలేదుగా రేపు చేద్దాంలే అని వెళ్ళిపోయి, దొరకనట్టు అలా చూసి అలా వెళ్ళిపోయి, మళ్ళీ సాయంత్రం చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాంలే అలాగ చేసుకుంటూ వెళ్ళి, రాత్రి పడుకునే ముందు అలా పట్టుకొని అలా నిద్రపోయి, ఇంకా ఇవాళ జపం చాలే అని పక్కన పెట్టి, కొంతమంది అలా చేస్తుంటారు జపాలు కూడా. వాడు పొద్దున చేయాలనుకుంటారు, రాత్రి పడుకునే ముందు పట్టుకుంటారు. రాగా బట్ నిద్ర వచ్చేసింది ప్రభు, పట్టుకుంటాను మాల. కరెక్టేనాయన, ఏ టైంలో పట్టుకున్నావు? నేను ఏ టైంలో పట్టుకున్నాయన? కొంతమంది నిద్రపోతున్నారు పాపం కొంచెం జాలీగా. ఇక్కడ అర్థమవుతుందా? జపం చేయాలంటే ఏమిటి, దానికి ఒక సమయం ఉండాలి కదా. ఊరంతా తిరిగేది రాత్రులు జపమాలు పట్టుకుని నిద్ర వరకు ఏమొస్తుంది? పొద్దున లేయండి. కాకులు నిద్ర లేస్తుంది అర్లీ మార్నింగే, మనం లేయట్లేదు కదా. పక్షులు లేస్తున్న అర్లీ మార్నింగే, మనం లేయట్లేదు కదా. ప్రకృతి లేస్తుంది అర్లీ మార్నింగ్, మనం లేస్తున్నామా? మనం లేస్తున్నాం, టీ కాఫీలు లేస్తున్నాం. అట్లా దానికోసం లేయకూడదు, నామం కోసం లేయండి. అప్పుడు మీ జీవితం మారుతుంది, మీలో మార్పు అనేది వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కానీ 16 మాలలు వచ్చేంత వరకు మీలో ఉన్న దుర్గుణాలు అలా కొద్ది తగ్గుతాయి. కానీ 16 మాలలు చేసి దీక్ష వరకు వచ్చినప్పుడే ఈ దుర్గుణాల విషమంతా పూర్తిగా వెళ్ళిపోయి, ఖాళీ ఎలాగైతే యమున అనేది వదిలి సముద్రంకి వెళ్తుందో, మనం కూడా ఈ దేహాన్ని వదిలి వైకుంఠం చేరుకుంటాం. కాబట్టి 16 మాలలు అంత ముఖ్యం. ఇది 16 మాలలు అంటే ఏమిటి? 2 గంటలు. ఎలాగైతే కాళీయ కృష్ణుడు 2 గంటలు బంధించేసిందో, ఈ 16 మాలలు ఎంత సమయం పడుతుంది చేయాలంటే? 16 మాలలు 2 గంటల సమయం పడుతుంది. ఈ 2 గంటలు మన కృష్ణుడిని బంధించాలా? అర్థం మైండ్లోకి వెళ్తున్నాయా? బుర్ర పనిచేస్తుందా? 2 గంటలు ఖాళీ ఏం చేశాడు? కృష్ణుడిని బంధించాడు. 16 మాలలకు 2 గంటలు పడుతుంది. మీరు కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా 2 గంటలు కృష్ణుడిని బంధించగలిగితే ఇదే ఆఖరి జీవితం ఇది. ఇంకొక జన్మ ఇక్కడ పుట్టరు. ఇంకా నెక్స్ట్ స్వామి వైకుంఠంలోనే, స్వామితోనే జీవితం ఇది. చెప్పండి, ఆ జీవితం కావాలా? జన్మలు యమలోకంలో ఉండాలా? ఏది కావాలి? ఎప్పుడైనా మనం బలంగా కోరుకోవాలి, మనలో రావాలి, ఆ తాపత్ర మనలో ఉండాలి. ఇప్పుడు ఒక ఇంటికి ఫైర్ నిప్పు వచ్చేసింది అనుకోండి, రాని ప్రభు కాలు బూడిదైతే ఏమవుతుంది అంటారా మీరు? ఇల్లు కాలిపోతుంది, రావయ్యా, పోతే జీవం పోతే బూడిదవుతాం ప్రభు అంటారా మీరు? ఏమవుతారు? ఒకరు అంటారు అట్లా. ఆస్తి పత్రాలు ఏమవుతాయో, ఇదేమవుతాయి బాబు, ఇవన్నీ ఎక్కడెక్కడో కొని పెట్టేసాం, ఇవన్నీ కాలిపోతే మన పరిస్థితి ఏమిటి? ఒక టెన్షన్, భయం, ఇది ప్రాణం పైన భయం, దీనిపైన భయం, ధనం పైన, బంగారు కరిగిపోతుందేమో దానిపైన టెన్షన్. ఈ టెన్షన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? నిదానంగా చెప్తావా? ఏం కాదులే అంటావా? ఎమర్జెన్సీ అంటారు దాన్ని. ఐసీయూ లాగా పరిగెత్త చేస్తాం పనులన్నీ, అవునా? ప్రతిరోజు అదే ఎమర్జెన్సీలో ఉండాలా. రేపు మళ్ళీ నిద్రలేస్తాం గ్యారంటీ లేదు. ఇక్కడ గ్యారంటీ ఉందా? నిన్న జరిగిన సంఘటన ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో ఒక సంఘటన జరిగింది. మహారాష్ట్ర పూణే ఇక్కడ దగ్గరలో ఒక సంఘటన. ఒక చిన్న పిల్లవాడు, అంటే ఒక 16-17 సంవత్సరాల పిల్లవాడు ఐఫోన్ కొనుక్కున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా. వాళ్ళ నాన్నేమో పాపం ఆటో డ్రైవర్, ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకేమో ఐఫోన్ కొనేశాడు, కాలేజీ పిల్లవాడు. అంత డబ్బులు ఎందుకురా నీకు అని మందలిచ్చాడు అంతే. తండ్రి మందలిచ్చకూడదా? మందలిచ్చాడు. వాడికి తెలియక వాడు కోపంతో కొండ పైకి ఎక్కేస్తాడు. స్టోరీ విన్నారు కదా మీరు. మన భాగవతం వెనక ఇవన్నీ బాగా వింటాం రోజు కదా, పర్లేదు అదన్నా వింటున్నాం అట్లీస్ట్. సో ఏమవుతుంది, వాడు కొండెక్కేసి బెదిరిస్తాడు వాళ్ళ అమ్మా నాన్నని, నేను చనిపోతానని. కానీ ఎట్లా ఒకటి వాడు బుజ్జకి, వాళ్ళ నాన్న 3 గంటలు బుజ్జగిస్తాడు వాడిని, కిందికి రారా, నీకు ఫోన్ మళ్ళీ కొనిస్తాను, బుజ్జగిచ్చినా కానీ వాడికి అహంకారం తగ్గల, కోపం తగ్గల వాడికి. అలాగే వాడు, మా నాన్న ఎంత వేడుకున్నా పాపం 3 గంటలు వేడుకున్నాడు ఆయన, వాడు మనసు కరగల. లాస్ట్కి వాళ్ళ నాన్న ఇంకా కాపాడదు ముందుకెళ్తే, వాడు వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న పట్టుకుంటాడు, ఇద్దరు పైనుంచి చనిపోతారు. అది చూసి వాళ్ళ అమ్మ, ఆ పిల్లవాడు అమ్మ పక్కనే ఉంటుంది, ఆ తల్లి కూడా పాపం, అయ్యో నా భర్త కొడుకు చనిపి నేనెందుకు, ఆవిడ కొండపైన దూకేస్తుంది. ఒక చిన్న ఫోన్ బుర్రలోకి వెళ్తుందా మీకు? కలియుగంలో ఒక చిన్న ఫోన్ 3 ప్రాణాలు తీసుకునేసింది చూడండి. అంటే తండ్రి పైన గౌరవం ఉందా ఈ లోకంలో? తల్లి పైన గౌరవం ఉందా? లేదా బిడ్డలు ఎంత అతి గారాభం, దూర్త లక్షణం.
అతి గారాబం ఎప్పుడు చేయొద్దండి పిల్లలకి. చూడండి, వాడిని ముందే చిన్నప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటే వాడు ఆ స్టేజ్కి వచ్చేవాడు కాదు పాపం. కానీ ఏం చేస్తాం, సమాజ ప్రభావం అలా ఉంది, సొసైటీ ఎలా ఉంది. వేసుకున్న డ్రెస్సుల్లో బ్రాండ్ ఉండాలా, ఫోన్లో బ్రాండ్ ఉండాలి, తినే ఆహారంలో బ్రాండ్ ఉండాలా, తాగే సిగరెట్లో బ్రాండ్ ఉండాలా, తాగే మందులో బ్రాండ్ ఉండాలా. అవునా కదా? చనిపోయేటప్పుడు బ్రాండ్ వేసుకొని చనిపోవాలి. ఏంటి జీవితం ఇది? దేవుడు నడుస్తుంది బయట. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఈ ఎగ్జామ్స్ ఇలాగే ఉంటాయి. ఆ పిల్లవాడు ఆలోచన రాకూడదు. ఫస్ట్ ఆలోచన రాదు వాడికి, ఆధ్యాత్మిక ముందు నుంచి వచ్చి ఉంటే. కాబట్టి మీరు సీరియస్గా తీసుకోండి. హరే కృష్ణ మంత్రం, భగవద్గీత, ఈ రెండు కూడా మనిషిని ఒక దైవగుణాన్ని తీసుకుని వచ్చే మహా ఆయుధాలు ఇవి. లేదంటే వాడు ఎప్పుడు క్రిమినల్ అవుతాడో, ఎప్పుడు వాడు బుద్ధి మారిపోతుందో మనం ప్రెడిక్ట్ చేయలేం, ఊహించలేం దీంట్లో. కాబట్టి మనం మహా ఖాళీలతో బతుకుతున్నాం రోజు ఇంట్లోనే. ఎప్పుడు కాటేస్తాడో తెలియదు మనం. వాడు అర్థమవుతుందా? మనం ముద్దులు పెడుతున్నాం ఖాళీకి రోజు. అర్థమవుతుందా? ఏమనుకుంటున్నావు? ఇది ఖాళీ కాదు ప్రభు, ఇది అనంత శేషం అనుకుంటున్నాం. సరే పడగ విప్పుతాడు వాడు సమయం వచ్చినప్పుడు. అర్థమవుతుందా? కలియుగంలో ఇదే జరిగేవన్నీ కూడా. కాబట్టి ఏమంటానంటే, ఇప్పటికైనా జీవితం మించిపోయింది లేదు. కళ్ళు తెరవండి, నిద్ర లేయండి, బంధాలపైన వ్యామోహాలు తగ్గించుకోండి, కృష్ణుడిపైన వ్యామోహం పెంచుకోండి, భగవద్గీత పైన వ్యామోహం పెంచుకోండి. అది ఆ వ్యామోహం రానంత వరకు, ఈ వ్యామోహం ఉన్నంత వరకు మనకు ప్రతిరోజు నరకమే. నా సుఖం నా పరం, వీడికి వైకుంఠం లేదు అర్జున, ఇక్కడ సుఖము లేదు అర్జున. అక్కడ జీవితాన్ని మార్చుకోండి. ఓకేనా? హరే కృష్ణ. కాళీయ కృష్ణకి జై, శ్రీల ప్రభుపాదకి జై.